సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేడం. ఆ, లైవ్ స్టార్ట్ చేశాను మేడం. ఆ, ఓకే సార్, స్టార్ట్ చేస్తున్నాను. సార్ స్క్రీన్ ఓకేనా, కనిపిస్తున్నాను? ఓకే మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారు, స్వర్ణమాల మేడం, ఆత్మపూర్వక ప్రణామాలు. నా తల్లిదండ్రులైనటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పరిపూర్ణ నమస్కారాలు. ఈ మెడిటేషన్ లోకి తీసుకురావడానికి కారకులైన నా గురువుల దేవులందరికీ సంపూర్ణ నమస్కారాలు. ఈ సెషన్ జరగడానికి అవకాశం ఇచ్చినటువంటి అల్లా బక్షు సారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు మనం ప్రారంభించుకునేటువంటి క్లాస్ సార్ తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ చాలా అద్భుతమైంది. ప్రేమ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఒక బుక్ ఉన్నది అనేటువంటిది నాకు సార్ మొన్న చూపించినప్పుడు మాత్రమే అర్థమైంది. సార్ ఆ బుక్ రాయడం అదంతా కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. యాక్చువల్గా అయితే నేను బుక్ అసలు చదవలేదు, ఇంకా తీసుకోలేదు కూడా. కాకపోతే అది ఎప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్ అనేటువంటిది మనం అనుకుంటున్న భౌతికమైనటువంటి సబ్జెక్ట్ కానే కాదు. ప్రేమ అనేటువంటి తత్వం అనేది దైవానికి ఉన్నటువంటి మరొక పదం. మనం అనుకుంటున్న విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి 1000 పేర్లు కూడా ప్రేమకు ప్రతీకగా ఉన్నటువంటి అవన్నీ. ప్రేమ తత్వంతో మాత్రమే అవన్నీ మనం అర్థం చేసుకోగలం. అంటే ఇక్కడ భగవంతుడని తెలుసుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ నాకు తెలిసి ప్రేమ. ఆ తత్వం ఉన్నవాళ్ళే, లోపల ఆ గుణాన్ని ఉన్నవాళ్ళే, ఆ గుణంతో ఉన్నవాళ్ళు మాత్రమే భగవంతుడిని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆ తత్వం లేనప్పుడు మసిపూసినటువంటి అద్దంలో మన ముఖ బింబాన్ని చూసుకోవాలంటే ఎంత కుదరదో, ఆ ప్రతిబింబం ఏ విధంగా ఏ మాత్రం కనపడదో, అట్లాగే మనకు ఆ తత్వం లేకుండా భగవంతుడిని అర్థం చేసుకోవడం, లేదా ఆధ్యాత్మిక జీవితంలోకి రావడం, లేదా భౌతిక జీవితంలోనే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించడం అనేది సాధ్యం కానే కాదు. అసలు ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికే మనకి ప్రతి పరీక్ష ఎదురవుతూ ఉంటది చెప్పాలంటే. నేను అలా ఎన్నో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయితే అది అర్థం చేసుకున్నా సరే దాని గురించి మనం విపులీకరించడం అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి దానికి భాష ఉండదు చెప్పాలంటే. భాష ఉండదు దానికి, ఎందుకంటే అది ఒక భావన. ఎప్పుడైనా సరే ఒక నామానికి రకరకాల పదాలు ఉండొచ్చు, కానీ ఒక అడ్జెక్టివ్ అంటే ఒక విశేషణ భాగం అనేటువంటి దానికి మనం ఎంత వర్ణించినా అది తక్కువగానే ఉంటుంది. చెప్పలేం, దానికి భాష ఉండదు. భావనకి ఎప్పుడు భాష ఉండదు చెప్పాలంటే. ఎవరి మనోభీష్టాన్ని బట్టి, ఎవరి మనోభావాలను బట్టి, ఎవరి యొక్క మనో సామర్థ్యాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. అయితే మనకున్న పరిభాష మనకి కొంతవరకు అర్థమవుతుంది, కానీ ఆ దైవత్వంతో మనం పూర్తిగా కలిసినప్పుడు, దైవత్వాన్ని మనం మనలోకి నిమిడీకృతం చేసుకున్నప్పుడు అసలు అప్పుడు అది అసలైనటువంటి ప్రేమ. అంటే భౌతిక ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రేమ ఓకే, మనం అర్థం చేసుకుంటాం కొంతవరకు, కానీ భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఉండేటువంటి ప్రేమ, అంటే భౌతికమైన ప్రేమతో పాటుగా మనలో కొంత
నిబద్ధత కూడా అవసరం అవుతూ ఉంటది అనమాట. అప్పుడు మాత్రమే మనం వాటి గురించి అర్థం చేసుకోగలం. సో అందులో కాన్సెప్ట్ లో భాగంగా సార్ ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఒక 5 minutes దాని గురించి మెడిటేషన్ చేసుకుని తర్వాత మళ్ళీ మన కాన్సెప్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఒక 4-5 పేజీలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అల్లాబక్ష సార్ చెప్తున్నట్లుగా అసలు సార్ చెప్పేటువంటి దాంట్లో అవగించంత కూడా మనం చెప్పగలము, మనమంటే నేను చెప్పగలనా లేదా అనేటువంటి కూడా నాకు డౌట్. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినటువంటి ప్రజ్ఞ పాఠవాలతో నాకు తెలిసినటువంటి బాణీలో నా అనుభవంలోకి వచ్చినటువంటి వీటికి సంబంధించిన ఈ టాపిక్ కి సంబంధించినటువంటి నేను అనుభవపూర్వకంగా తెలిసినటువంటి కొన్ని విషయాలను జోడించి మరి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మాస్టర్స్. సో దానికి సంబంధించి మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుందాం. దయచేసి అందరూ, నాకు తెలిసి అందరు మెడిటేషన్ లోనే ఇందాక కూర్చున్నారు. ఒక్కసారి మరి ఆ ప్రేమతత్వాన్ని మరొక్కసారి మన మనసులోకి పూర్తిగా విశ్వం నుండి మనలోకి తెచ్చుకుందాం. ప్లీజ్ అందరు కూడా కళ్ళద్దాలు లాంటి తీసి పక్కన పెట్టి మెడిటేషన్ లో కూర్చోండి. మనం ఈ సృష్టిలో అన్యంగా లేనే లేము. విశ్వమంతా విశ్వమంతా కూడా పూర్తి ప్రేమైక భావనతో నిండి ఉన్నది మాస్టర్స్. ప్రతి ప్రాణిలోను, ప్రతి జీవిలోను, శిలాజం నుండి మానవుని వరకు ప్రేమ భావనతోనే తన యొక్క ఉనికిని తెలియచేస్తూ ఉన్నది. ఆ భావనే, ఆ తత్వమే, ఆ గుణమే లేదా ఆ స్వభావమే సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణమైంది మాస్టర్స్. పూర్తి ప్రేమతత్వంతో మన ఆపాద మస్తకం, మన శరీరం, మనస్సు, బుద్ధి, హృదయం పూర్తిగా మనం ప్రేమ అనే చైతన్యంతో నింపబడి ఉన్నాం. దైవమే ప్రేమ, ప్రేమే దైవం. దైవం అన్నా, ఆత్మ అన్నా, స్పిరిట్ అన్నా ఇవన్నీ కూడా ప్రేమకు ఉన్నటువంటి పర్యాయ పదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీరు చూస్తూ కూడా వినొచ్చు,
లేకపోతే మెడిటేషన్ లో కూడా వింటూ పూర్తిగా ఆ ప్రేమతో మమేకమైపోతూ కూడా క్లాస్ వినొచ్చు మాస్టర్స్, మీ ఇష్టం. అయితే సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ లో ఇది 3వ చాప్టర్ అనుకుంటా. నేను ఇది చెప్తానని చెప్పేసి అన్నాను. సో దాని గురించి మనం విశ్లేషించుకుంటూ వెళ్దాం. దైవమే ప్రేమ, ప్రేమే దైవం. ప్రేమ అంటే ఇవ్వడం, అంతేగాని పుచ్చుకోవడం కానే కాదు. దైవమే ప్రేమ అన్న దివ్య జ్ఞానం మీలో ఎంతమంది విన్నారు? ఎన్నిసార్లు విన్నారు? నిజానికి ఆ దివ్య పదం వినగానే తనువంతా పవిత్రతతో పులకరిస్తుంది కదా. అవును, అందులో ఎలాంటి సందేహం లేనే లేదు. సందేహం అనేటువంటిది లేనే లేదు అంటే దానికి చర్చ కూడా ఉంది. కాబట్టి పవిత్రతతో పులకరించడం అంటే ఇక్కడ పవిత్రత అనేటువంటి భావనకి మనం అనుకుంటున్నటువంటి భౌతికమైనటువంటి అర్థాలని ఎవరు జోడించవచ్చు. పవిత్రత అంటే ఇక్కడ నిబద్ధత, పరిపూర్ణంగా సరెండర్ అవ్వడం. పవిత్రత దేనికి సరెండర్ అవ్వడం? దైవానికి లేదా ఆ ప్రేమకి. చెప్పాను కదా మాస్టర్స్, దైవం అంటే ప్రేమ, ప్రేమ అంటే దైవం. రెండు అన్యంగా లేనే లేవు, అన్యంగా లేదు. ఆ విషయాన్ని పదే 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 మనసులో పూర్తిగా పూర్తిగా ఆస్వాదిస్తూ మీ యొక్క హృదయ క్షేత్రంలో చేర్చుకోండి. దైవమే ప్రేమ, ప్రేమే దైవం అనేటువంటి ఆ భావనని. దైవమే ప్రేమ అంటే మరి దాని అసలైన అర్థం ఏంటి? ఎందుకు అలాగా? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఈనాటి రోజులు దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత కష్టపడవలసి ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మనం పూర్తిగా యాంత్రిక జీవనంలో బతుకుతున్నాం. ఈ యాంత్రిక జీవనంలో ఆ పదాన్ని ఉన్నదిన్నట్లుగా అర్థం చేసుకోవడానికి మన మనస్సు, మన వయస్సు, మన ప్రాంతం, మన పరిస్థితులు, మన భౌగోళిక స్వరూపాలు ఒప్పుకో. కానీ కానీ మనం స్పిరిట్ నుండి ఆవిర్భవించిన వాళ్ళం. ఒక్కసారి అవును అనుకుంటే ఒప్పుకోవడానికి ఏది అడ్డంకిగా ఉండదు. మరి ఎలాగో అది తెలుసుకుంటూ ముందుకి వెళదాం. నిజమే, దైవమే ప్రేమ అన్న ఆ దివ్య జ్ఞానం అర్థం చేసుకున్నప్పుడు మన మదిలో ఏ మధుర భావన తొణికిసలాడుతుంది. మరి అలాంటప్పుడు దైవం ఓ కఠిన శాసకుడిని, దైవం ఎన్నో నియమాలు, ఆంక్షలు విధించాడని వాటిని ధిక్కరించిన వాళ్లకు శిక్ష తప్పదని కొన్ని మత గ్రంథాలు బోధనలు వింటే మనం కాస్తంత గందరగోళానికి గురి అవుతాం కదా. కాదంటారా? చెప్పండి. నిజానికి మీలో ఎంతమంది అలాంటి మానసిక స్థితికి లోనయ్యారు? నిజంగా మనలో ఎంతమంది అలాంటి మానసిక స్థితికి లోనయ్యారు? ఎందుకనంటే దైవం ఎన్నో నియమాలు, ఆంక్షలు విధించాడని వాటిని ధిక్కరించిన వాళ్లకు శిక్ష తప్పదని కొన్ని మత గ్రంథాలు నొక్కి వక్కాణించి పెద్ద పెద్ద సభలు చేసి లక్షలాది మంది ఉన్నటువంటి సభల్లో కూడా వాటి గురించి ఈ విధంగానే చెప్పారు. నిజంగా దాని గురించి ఆలోచిస్తే మాస్టర్స్, అసలు శిక్ష అని కానీ, పశ్చాత్తాపం అని కానీ, అంటే తప్పు చేశాననేటువంటి ఆత్మ న్యూనతాభావం కానీ, ఇలాంటి భావనలు ఏమి ప్రేమ పని చెయ్యవు. అసలు ప్రేమ అనేటువంటిది ఒక అంతర్లీనమైనటువంటి, ఎంతో ఉన్నతమైనటువంటి మనలోకి మనం వెళ్ళేటువంటి పరిపూర్ణమైనటువంటి ఉనికిని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే ప్రేమ. అందులో ఎందుకు ఆంక్షలు ఉంటాయి మాస్టర్స్? ఉంటూనే ఉన్నాం. అది మనం పెట్టుకున్నటువంటి మన పరిస్థితులకి, మన దేశకాలమాన పరిస్థితులకి అనుగుణంగా కొంతమంది
మానవ జీవనం దుర్భరం అవుతుందేమోనన్న భయంతో కొంతమంది తీసుకుని వస్తే శాసించాలని, ప్రపంచాన్ని శాసించాలని, తమ గుప్పిట్లో పెట్టుకోవాలని నొక్కి వక్కాణించి అది సత్యం అని చెప్పారు. కానీ ఇక్కడ అది కాదు మాస్టర్స్ నిజంగా ప్రేమ అంటే. మనిషి అసలు తప్పు చేస్తున్నాడు గాని, లేదా తప్పు చేయాలన్న ఆలోచన గాని వస్తున్నది అంటే, అక్కడ నిజంగా ప్రేమతత్వం లోపించడం. ప్రేమ తెలియక కాదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం దానికి కారణం. అర్థమయ్యేలాగా చెప్పగలగడం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం. మరి జ్ఞానాన్ని అందించే వారు ఎవరున్నారంటే ఎవరు నిస్వార్థ పరులుగా ఉన్నవారు, అసలు సిసలైనటువంటి దైవాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన మార్గాన్ని ఏర్పాటు చేసిన వారు మాత్రమే ఆ ప్రేమ అనే భావన గురించి సంపూర్ణమైనటువంటి విస్తృతమైనటువంటి అన్యమైనటువంటి పదాలను జోడించకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వారు. కానీ అలాంటి వారు ఎక్కడున్నారనేటువంటిది గమనార్హం. దొరకరు. కానీ దొరికిన అరుదైన వారిని సమాజం ఒప్పుకోదు. సరే, ఏది ఏమైనా అలా తెలుసుకోవాలనేటువంటి భావన మనలో ఉన్నట్లయితే దైవమే మనకి మన ఇన్నర్లో నుంచి మనకి అందించబడుతుంది. నిజానికి ఆ భావన తెలుసుకోవడానికి మన ప్రయత్నం మొదలు పెడితే చాలు, దానంతట అదే పుంఖాలుగా అనుకోండి, లేదా అసలు అన్లిమిటెడ్ గా మనలోకి ఆ భావన వచ్చి చేరుతుంది. అది తెలుసుకున్నప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కానీ మనం తెలుసుకోవడంలో 100% తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కొంత మాత్రం తెలుసుకుని పూర్తిగా తెలిసిందని అనుకుంటూ వెళ్ళిపోతాం, లేదా అపార్థం చేసుకుంటూ ఉంటాం. సార్ నిన్న ఒక స్టేట్మెంట్ పెట్టారు, గురువు అనేటువంటి దానికి. మొన్న చెప్పారు, గురువు నిన్ను నువ్వు నమ్ముకో, తర్వాత గురువుని నమ్ము, తర్వాత విశ్వాన్ని నమ్ము. పత్రి మేడం వాళ్ళ అమ్మాయి, సార్ వాళ్ళ అమ్మాయి చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ని సార్ మళ్ళీ మనకి రీక్యాప్ చేశారు. నిజంగా ఇక్కడ నన్ను నేను తెలుసుకోవాలన్నా, నా సోల్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా గురువు గురించి తెలుసుకోవాలన్నా, విశ్వం గురించి తెలుసుకోవాలన్నా, అక్కడ మనకి ఉపయోగపడేటువంటి ఏకైక ఆయుధం ప్రేమ మాత్రమే. ఎందుకనంటే ఇక్కడ ప్రేమ అంటే అనేక పర్యాయ పదాలు. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఎలా ఉన్నాయి, దీనికి కూడా అన్ని పదాలు అనేటువంటి అనేక పదాలు మనం జోడించుకోవచ్చు. ప్రేమ ఇస్ ఈక్వల్ గురువు, ప్రేమ ఇస్ ఈక్వల్ విశ్వం, ప్రేమ ఇస్ ఈక్వల్ సోల్, ప్రేమ ఇస్ ఈక్వల్ తత్వం, ప్రేమ ఇస్ ఈక్వల్ సరెండర్నెస్, సమర్పించుకోవడం. ఎవరిని సమర్పించుకుంటున్నాం? మనకు మనమే, లేదా విశ్వానికి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకటే, మళ్ళీ ఒక సర్కిల్లో ఉంటాయి. ఒక గీతకి అటు, ఒక గీతకి ఇటు, ఆది అంతాలు కనిపిస్తున్నటువంటిది కాదు. అది ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంటది. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు మొదలెక్కడో చివరెక్కడో ఎవరని చెప్పలేము. కేవలం అది రొటేట్ అవుతుంది అంతే. అదే విధంగా ఇక్కడ ఈ భావన కూడా ఒక వ్యక్తికి సంబంధించో, ఒక తత్వానికి సంబంధించో కాదు. మనకు అనుగుణమైన భాషలో చెప్పాలంటే ప్రేమ అనేది ఒక దైవంగా తీసుకుంటాం. చాలు. అన్ని మనకు అప్పుడు అర్థమైపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి పారిభాషిక పదాలు అనేకంగా ఉండొచ్చు, కానీ మొత్తం ఉన్నదంతా ఒకటే. అదే ప్రేమ, అదే దైవం. మన దాని గురించే తెలుసుకున్నాం. మనకి ప్రేమ అన్నమాట వినడానికి ఒక్కొక్కసారి మరొకలాగా అనిపించినప్పుడు దైవం అని ఈజ్వల్ పెట్టుకోండి. ఈజ్వల్ టు దైవం, ఈజ్వల్ టు సోల్, ఈజ్వల్ టు స్పిరిట్, ఇట్లా ఏదైనా. అయితే ఇక్కడ ప్రేమ అనేది ఉంటే కోపం అనేది ఉండదా అంటే, ద్వేషం అనేది ఉండదా, రాగద్వేషాలు ఉండవా అంటే ఉంటాయి మాస్టర్స్. అవన్నీ కూడా మనల ప్రేమతత్వాన్ని పెంచడానికి ఉపకరిస్తాయి. సమయాన్ని బట్టి మనం ప్రవర్తించే తీరు, ఎదుటి వారికి నొప్పించకుండా, బాధ పెట్టకుండా మనం మన పలుకులో వచ్చేటువంటి ఆ శబ్దం ప్రేమతో కూడింది. అక్కడ ప్రేమతో కూడడం అంటే సహనంతో ఉండడమే, శాంతితో ఉండడమే అని కాదు. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఒక అమృత వాక్కులాగా, లేదా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలాగా, లేదా మనల్ని మనం మలుచుకోవడానికి, అంటే మనల్ని మలుచుకుంటూ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలాగా చెప్పేటువంటి ఒక ప్రతి మాట కూడా అక్కడ దైవంతో సమానమైన ప్రేమ వాక్యం. మళ్ళీ ఇందులోకి వద్దాం మాస్టర్స్. నిజానికి మీలో
నిజానికి మీలో ఎంతమంది ఇలాంటి మానసిక స్థితికి లోనయ్యారు అంటే, ప్రేమను ధిక్కరించిన వారు, దైవికమైనటువంటి నియమాలను పాటించిన వారు శిక్షకు లోనవుతారు, శిక్షకు గురవుతారు, దేవుడి యొక్క కోపానికి గురవుతారు అనేటువంటి మాటలు నిజంగా మనల్ని భయపెట్టడానికే. అంటే ఇక్కడ భయం అంటే మానవాళిని ఒకానొక సరైన మార్గంలో తీసుకుని వెళ్ళాలని ఒక భయంతో చెప్పినటువంటి మాటలే తప్ప మరొకటి అన్యంగా కాదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అది నిజంగా ఎవరైనా గ్రంథకర్తలు కానివ్వండి, మత కర్తలు కానివ్వండి అలా చెప్పి ఉంటే రెండు బాణీలు ఉన్నాయి. అది స్వార్థంతో చెప్పి ఉండవచ్చు, లేదా మానవాళి మరొక రూపానికి లేదా మరొక దారి తప్పుతుందేమో అన్న భావనతోటి, భయంతోనైనా సరే మీరు కొంత ఒక మంచి మార్గంలో వెళతారని అని తెలియచెప్పడానికి అన్యంగా వాడి ఉంటారు తప్ప మరొకటి కాదు. నిజానికి మీలో ఎంతమంది ఇలాంటి మానసిక స్థితికి లోనయ్యారు? అవును, నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ రెండు జ్ఞానాలు ఒకదానికొకటి విరుద్ధంగానే ఉన్నాయి. శుభం. దైవమే ప్రేమ, ప్రేమ దైవం అనేటువంటిది ఇక్కడ విరుద్ధంగానే ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ ఏమనుకున్నాం? రెండు ఒకటి సమానం అనుకున్నాం. ఇక్కడ విరుద్ధంగా అన్న మాట ఎందుకు వాడి ఉంటారంటే, నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు శిక్షిస్తారా? శిక్షించరు. సరైన మార్గంలో పంపడానికి, నడిపించడానికి మనకు ఒక బాణీని ఏర్పాటు చేస్తారు, అర్థమయ్యేలాగా తెలియచేస్తారు తప్ప శిక్ష అనేది ఉండనే ఉండదు. జ్ఞానాలు తెలుసుకోవడమే. ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ విశ్వం అనేటువంటిది ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనల్ని కనిపించినటువంటి తల్లిదండ్రులు మనం ఏ తప్పు చేసినా సరే వాళ్ళు మనకి శిక్ష వేయరు. ఎందుకని శిక్ష వేయరు? వాళ్ళకి అవ్యాజమైనటువంటి ప్రేమ, మన మీద ఎనలేని ప్రేమ ఉంటది కాబట్టి ఒక తప్పు చేసినా, ఒకటి పొరపాటు చేసినా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఏ విధంగా చెప్తారంటే, మన యొక్క మానసిక స్థితిని బట్టి నెమ్మదిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, బుజ్జగించి చెప్పాలా, లేదా కొంత గట్టిగా మాట్లాడి చెప్పాలా, కోపంగా చెప్పాలా అనేటువంటి స్థితిని ఎంచుకుని చెప్తారు తప్ప అంతర్లీనంగా ఉన్న భావన మాత్రం ప్రేమ. అదే విధంగా మన సృష్టికర్త లేదా మన దైవం మన మీద ఎప్పటికీ కూడా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని అనుకోదు మాస్టర్స్. ఎప్పుడైతే పనిష్మెంట్ ఇవ్వదు అనేటువంటిది మనం నమ్ముతామో అక్కడ మనకి కర్మ కూడా ఉండదు. ఎందుకంటే మనం చేసాం, తెలుసో తెలియక చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిచేసుకునేటువంటి పరిస్థితి వచ్చి సరిచేసుకుంటూ వెళతాము తప్ప వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి శిక్ష వేయాల్సిందే అనేటువంటిది ఎప్పటికీ విశ్వం ఆలోచించిన మాస్టర్స్. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కర్మ అనేటువంటిది అక్కడ కాదు, మనం తెలుసుకోవడానికి వచ్చేటువంటి పరిస్థితులే అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఒక తండ్రి ఏ విధంగా తన పిల్లలు పెంచుతూ ప్రతిదీ నా పిల్లవాడు ఎంతో గౌరవంగా, ఎంతో ఉన్నతంగా, ఎంతో గొప్పగా, అన్ని రకాలుగా చాలా గొప్పగా ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఏ విధంగా అయితే భావిస్తారో తన పిల్లల గురించి, ఆ విశ్వం కూడా, ఆ సృష్టికర్త కూడా, ఆ దైవం కూడా, ఆ స్పిరిట్ కూడా, ఇంకా ఏదైనా అనుకోండి, అవన్నీ కూడా మన యొక్క ఉన్నతి చూసి ఏదైనా ఉంటుంది అక్కడ, మంచి చెడు ఇలాంటి భావన దానికి ఉండనే ఉండదు. కాబట్టి ఏ విధమైనటువంటి ఆలోచన చేసినా మనలో జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనేటువంటిది తనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, దైవానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ క్షణము కూడా, ఏ పరిస్థితిలో కూడా దైవం మనల్ని శిక్షించే పని చెయ్యదు మాస్టర్స్, చెయ్యదు. ఎలా అంటే, ప్రతిసారి మీరు అనుకోండి, దైవం అంటే, ప్రేమ అంటే మన తల్లిదండ్రులు, విశ్వం కూడా తల్లిదండ్రులను పుట్టాం. మరి ఆ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ సృష్టికర్త బిడ్డలమే కదా, ఆ భగవంతుడి బిడ్డలమే కదా. మరి పుట్టినప్పుడు ఇక్కడే, ఈ సంవత్సరానికి, ఈ 10 ఏళ్ల జీవితం, ఈ 100 ఏళ్ల జీవితానికి ఈ తల్లిదండ్రులు మనల్ని ఏ మాత్రం మన ఉన్నతి కోసం కాంక్షిస్తూ మనల్ని ఎంత ప్రేమగా పెంచుతున్నప్పుడు, కోట్ల కొద్ది జన్మలు, కొన్ని వేల కొద్ది జన్మలు ఎత్తినప్పుడు, ఆ వేల కొద్ది జన్మలు కూడా ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకు బాధ పెడతాడు? ఎందుకు భయపెడతాడు? కాబట్టి ఈ తల్లిదండ్రులు 10 ఏళ్లే మనల్ని 100 సంవత్సరాలు ఇంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తున్నప్పుడు, ఆ సృష్టికర్త వేల కొద్ది ఆయుష్కిచ్చి మనకి పంపించినప్పుడు, నిజంగా మన చావుని కూడా ఆ సృష్టికర్త కోరుకోరు. తల్లిదండ్రులు కోరుకుంటారు, మన తల్లిదండ్రులు కోరుకోరు కదా. సేమ్ సృష్టికర్త కూడా అదే చేస్తున్నాడు. ప్రేమ అనే భావంతో మరణం లేకుండా బ్రతుకు
అనేటువంటి ఆ రసాన్ని పోసి మనలో పోసి మనకి పంపిస్తే మనకి ఇక్కడికి వచ్చి మాయలో పడిపోయి అర్థం చేసుకోలేకపోతున్నాం మాయ వల్ల. మరి అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఈ విధమైనటువంటి దైవికమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, గ్రంథాలు చదవడం కానివ్వండి, సరైన గురువు యొక్క సమక్షంలో మన యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కానీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ భావన అర్థమవుతుంది. ఆ ప్రేమ అనే భావన అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా పూర్తిగా మనం మృతి లేని వాళ్ళమే, మరణం లేని వాళ్ళమే, అన్ని జయించిన వాళ్ళమే, అన్ని తెలుసుకున్న వాళ్ళమే. ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. ఈ భావన తెలుసుకోవడమే మన యొక్క ప్రయాణం. ఇదే మన ప్రయాణం ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు మనం ఎందరో కవులు, రచయితలు ప్రకృతి అందాల గురించి వర్ణిస్తూ ప్రకృతి అందాల గురించి వర్ణిస్తూ ఏ ప్రేమ గురించి వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ ప్రేమ గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవమే ప్రేమ అన్న దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆదిలో ఆ దివ్య భావన ఎలా రూపుదిద్దుకుందో ఆ అధ్యయనం మనం చేయాలి. చేద్దాం మాస్టర్స్. శూన్యం యొక్క తొలి అవగాహనే దైవం అని మనం ఇప్పటికీ తెలుసుకున్నాం కదా. ఇప్పటికే తెలుసుకున్నాం. శూన్యం యొక్క తొలి అవగాహనే దైవం. శూన్యం తనలో తను ఆలోచించడం మొదలు పెట్టగానే సృష్టి ఆవిర్భావం జరిగిందట. తొలి అవగాహనే దైవం అని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా. అలా ఆవిర్భవించిన దైవం మొట్టమొదటిగా ఒక్కసారి పేజ్ రివర్స్. మేడం సిగ్నల్ ప్రాబ్లమ్ మేడం. ఓకే మాస్టర్స్. అంటే పేజ్ నేను మార్చుకున్నాను. నేను ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో పెట్టుకున్న పేజెస్ అవి చూసుకుంటున్నాను. ఓకే. సో ఇలాంటి నిజానికి అన్నిటికీ మూలాధారమైన మనలోకి మనం మనలోకి మనం నిక్షిప్తమై ఉండడమే దైవం యొక్క దైవం ఆవిర్భవించినప్పటి నుంచి ఈ మహత్కార్యాన్ని నిరాఘాటంగా నిర్వర్తిస్తుంది. సారీ మాస్టర్స్, కంటిన్యూ.
ఓకే మాస్టర్స్. అయితే ఈ ప్రేమ భావన అనేటువంటిది ఉనికి తనలోకి తను తెలుసుకోవడానికి సృష్టి ఏం చేసిందంటే, తను మౌనంగా తన ఉనికిని చాటి చెప్పుకోవడానికి తన ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ప్రేమతో తనలోకి తను వెళ్ళింది. ఆ విధంగా సృష్టి తనలోకి తన ప్రేమతో తనలోకి తను ప్రేమగా తన గురించి తను తెలుసుకోవడానికి వెళ్ళిందన్నమాట. అలా తెలుసుకోవడం మొదలు పెట్టే కొద్దీ ఒక్కొక్కటి కూడా ఆవిర్భావం జరుగుతూ వచ్చింది. ఇక్కడ పేజెస్ కొన్ని కంటిన్యూటీ మిస్ అయ్యాయి మాస్టర్స్. నేను వేరే పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏమనుకోకండి. మానవుడు దైవం అన్న విషయాన్ని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అయితే ఈ విధంగా సృష్టి తన గురించి తను తెలుసుకోవడం మొదలుపెట్టి ఒక్కొక్కటి ఏర్పడడం జరుగుతూ వచ్చింది, ఆవిర్భవించడం జరుగుతూ వచ్చింది. అలా జరుగుతున్నప్పుడు ఆ మనకి తెలుసు, మనం శిలాజాల నుంచి అంటే ఒక రాయిగా ఆ రాళ్ల నుండి రాతిగా ఉండి ఆ తర్వాత వృక్షాలుగా, ఆ వృక్షాల నుండి జంతువుల నుండి మానవులుగా మనం అంటే ఇలాగా పరిణామం జరుగుతూ వచ్చింది అనేటువంటిది మనకు తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా సృష్టి ఆవిర్భావం జరిగిందని తెలుసుకుంటూ ఉంటాం. అయితే మనం మానవుడు అనేటువంటి ఈ స్థితి గురించి మనం మాట్లాడుకుందాం. మానవుడు ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ అంటే ఇక్కడ ఒక స్వేచ్ఛగా ఏర్పడినటువంటి ఈ సృష్టి తన స్వేచ్ఛను ఎప్పుడు కోల్పోకూడదు అనేటువంటిది మనకి పరోక్షంగా చెప్తూనే ఉన్నదన్నమాట. అంటే మానవుడు తన ఆవిర్భావం జరిగిన తర్వాత తను ఎక్కడి నుండి వచ్చాడు అనేటువంటి భావనని పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోయాడంటే ఇక్కడ మన విశ్వం నుండి ఏర్పడినటువంటి మనం విశ్వంలో నుంచి ఒక భాగంగా ఏర్పడి మానవుడిగా జన్మించిన తర్వాత మనం ఎక్కడి నుండి పుట్టాం అనేటువంటి తెలుసుకోలేకపోయాం ఇప్పటి వరకు చెప్పాలంటే. ఆ బ్రహ్మర్షి పత్రిజీ వల్ల మనం ఎంతో కొంత శ్వాస మీద ధ్యాసను పెట్టి మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఇప్పుడు నిజానికి తెలుసుకునేటువంటి క్రమంలో నిలబడి ఉన్నాం మాస్టర్స్. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆ సృష్టి గురించి, ఆ దైవం గురించి ఆలోచించాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ మనలోకి మనం ప్రయాణం చేస్తుంటామో ఆ భగవంతుడు నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, ఆ స్వేచ్ఛను ఉపయోగించుకునే నీ స్వేచ్ఛలో భాగంగానే నువ్వు స్వేచ్ఛను కోల్పోకుండా హాయిగా ఆనందంగా జీవించు అనేటువంటిది మనల్ని ఆవిర్భవించినప్పుడే మనకు ఆయన చెప్పి పంపించాడు. అంటే మనలోకి ఆల్రెడీ మన మస్తిష్కంలో అది పూర్తిగా ఆ యొక్క జ్ఞానం ఉన్నది. కానీ మనం అనేక అంతరాయాల వల్ల లేదా మనలో ఉన్నటువంటి ఆ భావన తెలియకపోవడం వల్ల మనం దైవమే అనేటువంటి ఆ స్వేచ్ఛ ఉన్నటువంటి దైవం లేదా స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక జీవి అనేటువంటి భావన మనకు తెలియచెప్పేటువంటి వాళ్ళు లేక ఇప్పటి వరకు బ్రతుకుతూ వచ్చాం మాస్టర్స్. మనం ఎప్పుడైతే మన అంతర్లీనమైనటువంటి లేదా అంతఃప్రయాణం చేయడం మొదలు పెట్టామో అప్పుడు మనకు ఒక్కొక్కటి కూడా ఈ సృష్టి గురించి, సృష్టి యొక్క ప్రతి స్వరూపం గురించి మనకి అర్థమవుతూ వచ్చింది మాస్టర్స్. ఎలా అంటే ఈ భావన అర్థం చేసుకోవడానికి మనం నిజంగా ప్రతిరోజు మనలో జరిగేటువంటి మదనం అదే మాస్టర్స్. మనలో ఉన్న ప్రేమతత్వాన్ని వెలికి తీయడానికి మన యొక్క చేసుకునేటువంటి ఈ ధ్యాన మదనం అనేటువంటి జరుగుతుంది. మానవుడు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని ఆ స్వేచ్ఛలో భాగంగానే తన స్వేచ్ఛను కోల్పోయి స్వేచ్ఛను కూడా కోరుకోగలుగుతున్నాడు. దాని ఫలితం ఇవాళ మానవుడు అనుభవిస్తున్న ఈ గందరగోళ పరిస్థితి. ఈ పరిస్థితి అనేటువంటిది ఈ ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళ పరిస్థితి. ఎలా అంటే మనం జీవిస్తూ ఉంటాం, చుట్టూ పక్కన ఏం జరుగుతుందో మనకు అనుభవిస్తాం మాస్టర్స్ అని బ్రతికేస్తూ ఉన్నాం కదా. కానీ అది సరైనది కాదు. ఇక్కడ సృష్టి అనేటువంటిది మొత్తం నీలోనే ఉంది, నువ్వే సృష్టి అనేటువంటిది నువ్వు నమ్ము. ఎలా అంటే మనం ఆనందంగా ఉంటే సృష్టి మొత్తం ఆనందంగా ఉన్నట్లే, మన బాధతో ఉంటే ఏ ఒక్కరు మనమని కాదు ఏ ఒక్క జీవి అయినా సరే బాధపడుతూ ఉంటే సృష్టి కూడా బాధపడుతూ ఉంటుందండి మాస్టర్స్. ఎందుకనంటే తల్లికి
2 పిల్లలు ఉన్నారు లేదా 3 ఉన్నారు. ఒక్కరు బాధపడుతున్నా సరే నలుగురు ఆనందంగా ఉన్న 5 పిల్లల్లో ఒక్కళ్ళు బాధపడుతున్న తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అయ్యో, నా కుమారుడు వీడు కూడా ఇలా ఉంటే వాళ్ళలాగా బాగుండేది కదా, వీడు పాపం ఎందుకే పేదరికంలో ఉన్నాడు, వీడే లేదా ఎందుకు ఈ ఏ, ఆ, అనేక రకమైనటువంటి అనారోగ్యాలతో ఉన్నాడు, ఎలాగ దీనికి పరిష్కారం అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా. అట్లాగే ఈ సృష్టి, ఈ దైవం కూడా మనం ఏ ఒక్కరం అజ్ఞానంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా, లేదా సరైన జీవన విధానంలో లేకపోయినా, బాధపడుతూ ఉన్నా, కృషించిపోతూ ఉన్నా, ఆ దైవం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేదు మాస్టర్స్. ఎలా అంటే మన తల్లిదండ్రులాగా. అలాంటప్పుడు మన ఆ భావనకి, ఆ స్వేచ్ఛను మనం తెచ్చుకోక, ఆ ప్రేమ అనేటువంటి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక పోవడం వల్లనే ఇప్పటి గందరగోళ జీవనం అనేటువంటిది మన యొక్క ప్రాంతాలలో, మన యొక్క దేశ పరిస్థితుల్లో, లేదా మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నది. ఎందుకని ఆ స్వేచ్ఛను కోల్పోయాం? ఎందుకని ఆ స్వేచ్ఛను కోల్పోయాం? ఒక్కసారి మామూలు ఆలోచనతో ఆలోచన చేస్తే ఎందుకు స్వేచ్ఛను కోల్పోయామంటే, ఏ ఒక్క భావన కూడా మనలో మనం ఉండం. ఎందుకని? ఎవరైనా పక్క వాళ్ళు ఏదైనా అన్నారంటే, వాళ్ళు అన్నారు కదా అని బాధపడుతూ ఉంటా అంటే, వాళ్ళు అనడంతోటి నీ యొక్క పూర్తిగా ఆ వాళ్ళ అన్న మాటలకి సరెండర్ అయిపోయావు. వాళ్ళ యొక్క మాటలకు విలువిచ్చేస్తావు. వాళ్ళు అన్నారు కదని నువ్వు బాధపడుతూ, ఆ రోజంతా బాధపడుతూ, 2 రోజులు బాధపడుతూ, ఇంట్లో భర్త కానివ్వండి, లేదా పక్కింటి వాళ్ళు కానివ్వండి, లేదా బంధువులు కానివ్వండి, ఎవరో ఏదో మాట అన్నారని బాధపడుతున్నావంటే, నీ యొక్క పూర్తి అస్తిత్వం ఆ యొక్క మాట దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మాటకి లోనైపోయావు. నిన్ను నువ్వు కోల్పోయావు. నీ స్వేచ్ఛని, నీ యొక్క పూర్తి స్వరూపాన్ని ఆ మాటలకు అప్పచెప్పేస్తావు. అంటే ఇక్కడ మనం ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నట్లు? లేదు కదా. వాళ్ళు అన్నారు, విన్నా, వదిలేద్దాం. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని పూర్తిగా ఆ మాటలకి అప్పచెప్పేస్తాం. కాబట్టి అక్కడ మన స్వేచ్ఛను కోల్పోయాం. ఇక్కడ ఎందుకన్నా స్వేచ్ఛను కోల్పోయామంటే, ఇప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటి జీవన విధానాలు అలా ఉన్నాయి కాబట్టి. ఎందుకని మనం వాళ్ళ మాటలకి సరెండర్ అయిపోయి మనల్ని పూర్తిగా అర్పించుకొని, అయ్యో, వాళ్ళు అలా అన్నారు కదా, సరే వాళ్ళ అజ్ఞానంతో అన్నారు, ఇవాళ కదా రేపు తెలుసుకుంటాం, వదిలేద్దాం అని ఎందుకు వదలలేకపోతున్నాం? వదలం. ఎందుకనంటే లోపల ఉన్నటువంటి నిన్ను గందరగోళ పెట్టేటువంటి భావనలు, నేను అనేటువంటి అహంతో ఉన్న భావన నిన్ను అక్కడ కట్టి పడేస్తుంది. ఆ మాటలకి నిన్ను వదిలేస్తుంది. ఆ మాటలు నిన్ను అస్వతంత్రానికి గురి చేస్తున్నాయి. నీ స్వేచ్ఛ నువ్వు కోల్పోయేలా చేస్తున్నాయి. అప్పుడు ఇంకా అంటే ఇక్కడ ఆ మాటలు అన్న వారి మీద నీ ఆలోచన విధానం మరోలా మారిపోతుంది. ఎందుకని వాళ్ళకి క్షమించలేకపోతున్నాం? ఎందుకంటే మనలో ప్రేమ అనే భావన లేదు కాబట్టి. ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు లేదా ఆ దైవం ఎప్పుడు కూడా మనల్ని ద్వేషించలా, బాధ పెట్టాలని లేదు. ఇందాక మొదట్లో అనుకున్నాం కదా, ఎప్పటికీ ఆ సృష్టికర్తగా ఆ భావన ఉండనే ఉండదు. అది మన ఆలోచన తీరు అంతే. అయ్యో, నేను ఇలా ఉన్నాను, నన్ను ఆయన ఏమంటాడు, నేను ఇలా చేస్తున్నా, ఇలా ఉన్నాను. నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా, మదన పడకుండా, హాయిగా ఆనందంగా స్వేచ్ఛతో చేసేటువంటి ఏ ఆలోచన అయినా, ఏ పని అయినా సరే సృష్టికర్త ఎప్పుడు నీకు అడ్డు చెప్పడు. అయితే ఇక్కడ మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళంటే మనం ఎలా కుంగిపోతున్నామో, మనం అన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే కుంగిపోతారు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి మాటలు కానివ్వండి, బాధపడేటువంటి విధంగా మీ యొక్క ఆలోచన ప్రవర్తన ఉండేటట్లయితే, అసలు ప్రేమతో నిండేటువంటి మనిషి అలా ఉండలేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వెంటనే మనం రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం మళ్ళీ ఆ సృష్టికర్త ఉన్నటువంటి ఆ దైవత్వంలో ఉన్నటువంటి దైవ స్వరూపంతో కూడిన వారమే అవుతూ ఉంటాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి క్షణం దైవంతో ఉన్నాం, ప్రతి క్షణం దైవంలో ఉన్నాం, ప్రతి క్షణం దైవం మనతో ఉంది, మనలో ఉంది, మనమే దైవంతో ఉన్నాం. కాకపోతే ఆ భావన పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే, పరిపూర్ణంగా సృష్టికర్త యొక్క ప్రేమ భావనని అర్థం చేసుకోవాలి. మానవుడు అంటే దైవం, దైవం అంటే ప్రేమ, ప్రేమ అంటే ఇవ్వడం. ఈ భావన గురించి కొంత మళ్ళీ ఆలోచించుకుంటూ వెళ్దాం. ప్రేమ అంటే ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది, పుచ్చుకోవడం అనేటువంటిది, ఏదైనా సరే మనం ఇక్కడ ఒక
వ్యాపార రీత్యా ఆలోచిస్తాం. ఏదైనా ఇస్తున్నామంటే మళ్ళీ మనకి ఏమి ఇస్తారు, మనకి ఏం వస్తుంది. ఒక పని చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఇంకేది చేసినా సరే అదే ఆలోచిస్తాం మాస్టర్స్. అంటే ఇక్కడ వ్యాపారం చేస్తే మరి తీసుకోవాలి కదా, తీసుకోకుండా ఎలా అంటే తప్పదు. మన యొక్క భౌతిక జీవితానికి తప్పదు. ఇక్కడ నేను అనేటువంటి ఆలోచన, నేను చెప్పేటువంటిది ఏంటంటే మన భౌతికమైనటువంటి జీవనం కోసం అవన్నీ కూడా తప్పదు, చేస్తాం. కానీ ఇక్కడ ఒక దానం చేశారు, ఒక సేవ చేశారు, ఒక రూపాయి ఎవరికన్నా ఇచ్చారు, ఎవరికి ఏదైనా పెట్టారు అంటే ఇక్కడ నువ్వు నీ శ్రమ చేసి నువ్వు సంపాదించుకోవడం అనేటువంటిది ఓకే, అది తప్పదు. అది కాకుండా నువ్వు సేవ కానీ, ఒక జ్ఞానం ఇవ్వడం కానీ, ఒక ప్రేమనివ్వడం కానీ, ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఒక మాట చెప్పడం కానీ, ఒకరికి సహాయం చేయడం కానీ, ఒక సేవ చేయడం కానీ చేసినప్పుడు తిరిగి ఆశించకుండా నువ్వు ఇవ్వగలగాలి. అది ప్రేమ. అరే ఒక శత్రువు ఉన్నాడు, లేదా మనకి ఎప్పుడో నుంచో మిత్రుడు, కానీ అనుకోకుండా ఒక ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదా మరో విధమైనటువంటి పరువు సంబంధించి కానివ్వండి, వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారు అంటే మనం ఏం చేస్తామంటే మనం కూడా ఎంత శాంతంతో ఉన్నా మనం కూడా కోపంగా ఉండడానికో లేదా ద్వేషించడానికో ప్రయత్నిస్తాం. ఎవరైనా అడిగితే వాడు ద్వేషించాడు కాబట్టి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలా ఉన్నాను. మామూలుగా నాతో స్నేహంగా ఉన్న వాళ్ళతోటి, ప్రేమగా ఉన్న వాళ్ళతోటి ప్రాణమైనా నేను ఇస్తాను వాళ్ళకి. కానీ వీడు అలా లేరు కదా, నన్ను ద్వేషించారు కదా, నన్ను కోపగించుకున్నారు కదా, నాతో శత్రుత్వంతో ఉన్నారు కదా, కాబట్టి నేనున్నా, నాకు అన్యాయం చేశారు కదా, కాబట్టి నేను వాళ్ళ మీద ప్రేమ చూపించలేను, నాకు ప్రేమ ఇవ్వట్లేదు కదా నేను ఇవ్వడానికి అని మనం ఇచ్చే భావంలో, అంటే తీసుకోవాలి ఇవ్వాలి అనే భావంలో ఉన్నాం. అంటే మనల్ని ప్రేమించే వాళ్ళనే, మనల్ని ఇష్టపడే వాళ్ళనే, మనతో ప్రేమగా ఉన్న వాళ్ళకి మాత్రమే మన ప్రేమ ఇవ్వాలని అనుకుంటున్నాం. కానీ అది కాదు మాస్టర్స్. ప్రేమతో లేకపోయినా సరే, వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నా సరే, మనం సహజమైన స్థితిలో ఏం ఆశించదు. ద్వేషం వద్దు, ప్రేమ వద్దు, వదిలేయండి. మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారో వాళ్ళని, ఓకే వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇదిగో అయినా సరే నేను ఇది చేస్తున్నా, నీతో మాట్లాడుతున్నా అని ఉంటే చాలా తప్పకుండా వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఎట్లా అంటే చూడండి, నేను ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. దాంతో కొంత మీకు అవగాహన రావచ్చు. అంటే ఏదైనా సరే మనం ఎంత కాన్సెప్ట్ చెప్పుకుంటున్నా, మన రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంటది మాస్టర్స్. ఎలా అంటే నేను ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు, అంతకుముందు మేము విజయవాడలో ఉండేవాళ్ళం, హైదరాబాద్ మధ్యనే వచ్చాం అనమాట, ఒక 2 years బ్యాక్. అలా వచ్చినప్పుడు నేను ఒక ఆఫీస్ లో వర్క్ చేయడానికి, నేను ఒక తెలుగు హెచ్ఓడిగా, తెలుగు సబ్జెక్ట్ అనమాట నాది, నేను టీచింగ్ చేసేదాన్ని. సో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు నాకు హెచ్ఓడిగా పోస్ట్ ఇచ్చారు. ఓకే, అంటే హెచ్ఓడి కంటే నేను టీచర్స్ ట్రైన్ చేసుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ట్రైన్ చేసుకోవడం, పిల్లలకి కాన్సెప్ట్ కానీ పేపర్స్ పంపించడం కానీ, టైప్ చేసి అవన్నీ కూడా పంపించడం, వాళ్ళ కాన్సెప్ట్ చెప్పడం, బిఈడి లెవెల్ మెథడాలజీ అవన్నీ చెప్పడం ప్రిన్సిపల్స్ తోటి. సో నా సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీచర్స్ ఎలా ఉన్నారో, సో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం, అబ్జర్వేషన్ చేయడం, ఇవన్నీ నా పని ఉంటుంది. సో అందులో భాగంగా నాకు ఒక సీనియర్ ఉండేవారు అనమాట, అంటే నాకన్నా ముందు ఉన్నటువంటి ఆమె. సో నేను అపాయింట్ అయిన తర్వాత ఆమె ఎంతసేపు కూడా భయం భయం అనమాట. ఇక్కడ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడానికి కారణాలు రెండే ఉంటాయి మాస్టర్స్ నాకు తెలిసి. ఒకటి భయం, ఒకటి మన మీద మనకి నమ్మకం లేకపోవడం. ఆ నమ్మకం లేకపోవడం కూడా ఒక విధంగా భయమే కారణం అనమాట. ఈ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడానికి ముఖ్య కారణం భయం. ఎందుకు భయం అంటే, ఆ ఈమె నాకన్నా సీనియర్, నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె జస్ట్ 10 years ఎక్స్పీరియన్స్, ఆమె దగ్గర సబ్జెక్ట్ లేదు. బట్ నేను వెళ్ళిన తర్వాత ఒక 4-5 days కి నేను చేసేటువంటి విధానం ఏంటి, నేను వర్క్ ఎలా డీల్ చేసుకుంటాను, టీచర్స్ ఎలా ఉంటానో, మేనేజ్మెంట్ హెచ్ఆర్ ఎలా ఉంటానో, ఎవ్రీథింగ్ నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నాకు ఎక్కడ కూడా ఇది అనిపించలా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను నా సబ్జెక్ట్ లో. సో తనకి ఒక విధంగా భయం వేసింది అనమాట. నేను తనకన్నా సీనియర్ గా ఉన్నాను కదా, నేను ఈమె వచ్చేస్తుంది కాబట్టి నా సీనియారిటీ పోస్ట్ తనకి ఇచ్చేసి, అంటే తను నాకన్నా కొంచెం హైయర్ పొజిషన్, ఆ తర్వాత నేను అనమాట 2 positions లో తను ఫస్ట్, సెకండ్ నాది. సో ఇట్లాగా నా ఇదిని తనకి ఎక్కడ ఇచ్చేస్తారో ఆ పొజిషన్ అని భయంతో ఉండేది. భయంతో ఏం చేసేది, ఆ భయంతో ఉండడం కూడా తనకి అనుగుణంగా ఓకే మాస్టర్, మీరు కళ్ళు తెచ్చి వినాలంటే వినొచ్చు, సారీ. సో తన భయంతో ఏం చేసేదంటే నా హెడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి లేనిపోయి అన్ని చెప్పేది.
ఎట్లా అంటే ఈమె తొందరగా వర్క్ చేయలేకపోతుంది, చాలా స్లోగా చేస్తోంది. ఈమె అంత ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఆ ఆర్గనైజేషన్ కూడా ముస్లిమ్స్ ఆర్గనైజేషన్. బట్ నాకు హిందీ అంత ఫ్లూయెంట్ ఏం కాదు. బట్ జస్ట్ నేర్చుకుంటాను అంటే నేర్చుకుంటా అంటే అంత అవసరం ఉండదు. ఎందుకంటే నేను టీచర్స్ తో మాట్లాడతాను తప్ప పిల్లలు కాదు కదా. బట్ ఓకే, నో ప్రాబ్లం అనుకున్నా. వాళ్ళు కూడా నా వర్క్ చూసుకుని తీసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం అనుకున్నా. సో ఆమె ఏంటంటే ఇలా రకరకాలుగా చెప్పి వర్క్ కాన్ఫిడెంట్ గా చేయదు, టైం ఇవ్వదు, నేను 1 డే ఇవ్వాల్సిన ఆమె 2 days లో ఇస్తోంది. ఇలాగా వాళ్ళ మా హెడ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉండేది. వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి ఆర్గనైజేషన్ వెళ్ళినా మన మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక 2-3 months ఇస్తారు వాళ్ళు, మనకి ఎలా ఉన్నా, ఎలా చేస్తున్నాం, ఏంటి అనేటువంటి తర్వాత ఆ నోటీస్ తర్వాత మనకి చెప్పాల్సింది చెప్పుకుంటూ వెళ్తారు. అది కామన్ ఎక్కడైనా. సో నేను కూడా ఏం చేస్తుందంటే, బట్ నాకు టీచింగ్ మీద ఎక్కువ ఉండేది. బట్ ఈ టెక్నికల్ వర్క్ మీద పెద్దగా అవగాహన లేదు కాబట్టి నేను కొంచెం తనకన్నా ఆ టెక్నికల్ వర్క్ చేయడంలో స్లోగా ఉండేదాన్ని. ఓకే. అది నేను తన దగ్గర అన్నాను. మేడం, మీ దగ్గర టెక్నికల్ వర్క్ మీరు కొంచెం ఫాస్ట్ గా చేస్తారు. ఆ టైపింగ్ కానీ, పేపర్ సెట్టింగ్ కానివ్వండి, ఆ ప్రింట్ చేయడం కానివ్వండి, బట్ ఆ టైపింగ్ కూడా ఫాస్ట్ చేస్తారు. బట్ నాకు వాటి మీద అంత అవగాహన ఏం లేదు. బట్ నేను బిఫోర్ ఆర్గనైజేషన్ లో కూడా హెచ్ఓడిగా ఉన్నాను. బట్ టైపింగ్ వర్క్ అయితే కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చేదాన్ని, నేను చేసేదాన్ని కాదు. బట్ నాదంతా ఎక్స్ప్లెనేషన్ పార్టే ఉండేది. టీచర్స్ కౌన్సిల్ చేయడం కానీ, సబ్జెక్ట్ ఇవ్వడం కానీ ఇలా ఉండేది నాది. సో ఆ విషయంలో కొంచెం నాది కొంచెం మెల్లగానే చేయగలుగుతాను మేడం. మిగతాది ఓకే అన్నానంటే, ఓకే ఓకే, కాకపోతే మీరు స్లోగానే చేస్తారండి అన్నది. అవును మేడం అన్నా. బట్ నా సీనియర్ తోటి అంతే. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ఎప్పుడు ఏదో అంటారు చూసారా, ఎప్పుడు నెగ్గాలి కదా, ఎక్కడ తగ్గాలి తెలుసుకోవాలనేది అక్కడ అనమాట. సో దాంతో నేను కూడా తనతోటి అలా చాలా స్మూత్ గా ఉండేదాన్ని. ఏదన్నా సరే, ఎలా కసుకుంటున్నా, ఎలా అంటున్నా చాలా స్మూత్ గా నేను వెళ్ళేదాన్ని. పెద్ద పట్టించుకునేదాన్ని కదా. ఎందుకంటే ఒక్కసారి మనం ఏంటో నేనంటే ఏంటో తెలియాలి. కంప్లీట్ గా తను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. అయితే నాకు ఒక్కటే అనిపించింది, ఇదంతా ఒక అజ్ఞానమే, తెలుసుకోలేకపోవడమే. టైం వచ్చినప్పుడు తెలుసుకుంటది. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కూడా తన వైపు నేను ద్వేష భావన అనేటువంటి ఆ పంపించలేదు. ద్వేషము గాని, బాధ గాని, కోపం గాని, ఆ విధమైనటువంటి వేవ్స్ ఏమి నేను పంపించలేదు తనకి. ఎందుకంటే తను తెలుసుకుంటది టైమ్స్. ఎందుకంటే మనలో ప్రేమతత్వం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత రాక్షసులైనా, ఎంత చెడ్డవారైనా, ఎలాంటి వారైనా సరే, ఎలాంటి మూర్ఖులైనా సరే మారతారనేటువంటి కంప్లీట్ కాన్ఫిడెన్స్ నాలో ఉండేదన్నమాట. అందుకని తెలుసుకుంటదిలే నో ప్రాబ్లం అనుకున్నాను. అంటే ఇక తను అఫీషియల్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటదంటే, ఆ గట్టిగా మాట్లాడడం, చేయడం అలా ఉండదండి. స్మూత్ గా ఉంటాయి. పగ ప్రతీకారాలని, పాలిటిక్స్, రాజకీయాలని కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. కనిపించవు అనమాట. సో అందుకని ఆమె వెళ్ళి హెడ్స్ వెళ్ళి ఇట్లా చెప్పేది. చూద్దాంలేండి, సెషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తో చూద్దాం. పెద్ద వచ్చి చెప్పేయడం ఇదేం కాదు. మీరు ఆమె తెగ ఇది చేస్తున్నారు, చాలా గొప్ప సీనియర్, చాలా బాగా చెప్తుంది, చాలా చక్కటి సబ్జెక్ట్ ఉంది అలా చెప్తున్నారు కదా. ఆ టీచర్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అంటే నేను 1 month కి నాకు టీచర్స్ మొత్తం క్లాస్ వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ వాళ్ళకి ఇవ్వడం, సబ్జెక్ట్ కానీ, మెథడాలజీ కానివ్వండి, టీచింగ్ ఎయిడ్స్ గురించి కానివ్వండి, టీచింగ్ ఎయిడ్స్ గురించి కానివ్వండి. సో అవన్నీ కూడా ఎలా చెప్పాలి, గ్రామర్ కానివ్వండి, ఎవ్రీ పార్ట్ ఎలా చెప్పాలి అనేది ఒక ప్లాన్ గా రాసుకుంటూ నేను వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాను. 1 month తర్వాత ఆ సెషన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు వండర్ అనమాట అందరూ. ఆ, మా డైరెక్టర్స్ ఫోన్స్, మేడం ఎంత ఎక్సలెంట్ గా చెప్తున్నారంటే, అసలు మేము ఇలాంటి టీచింగ్ ఎప్పుడు వినలేదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుండి మాకు వేరే మేడం వస్తున్నారు చెప్తున్నారు కానీ ఇంతవరకు మేము ఇలా వినలేదు. ఇంత చాలా ప్రతి దానికి ఒక సొల్యూషన్, ప్రతి దానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ప్రతి దానికి ఒక థియరిటికల్ అనేటువంటి చెప్పుకుంటూ వెళుతున్నారు. ఎలా చెప్పాలి అనేటువంటిది, టైం ఎలా మేనేజ్, ప్రతిదీ చెప్తున్నారు. ఇంత టాపిక్ ఈవెన్ డిఎస్పీ మీద మాది కంప్లీట్ అయినా సరే, ఇంత ఇదిగా మేము ప్లాన్ గా వెళ్ళాలి సబ్జెక్ట్ విషయంలో, ఇలా చెప్పాలి, ఇన్ని టెక్నిక్స్ ఉంటాయి అంటే, చెప్పడం అంటే గంటల తరబడి చెప్పడం వేరు, విత్ టెక్నిక్స్ తో చెప్పడం అనేది 10 minutes లో అవుతుంది. వితౌట్ టెక్నిక్ అనేటువంటిది 1 hour పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే థియరిటికల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా, అంటే ఒక టెక్నిక్స్ ని యూజ్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో దాంతో వాళ్ళు వండర్ అయిపోయి ఫోన్స్ వచ్చేస్తుంటే ఆ ఒక 4-5 days సెషన్ అది అయిపోయింది. మా డైరెక్టర్స్ వచ్చారనమాట. నెక్స్ట్ తర్వాత ఎలా జరిగింది క్లాసెస్ ఏంటి అనేటువంటి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టినప్పుడు సో అందరి యొక్క అనుభవాలు వింటూ, హిమ మేడం అన్నారు. ఎస్ మేడం అన్నాను. అందరూ హేమ మేడం క్లాప్స్ ఇవ్వండి అన్నారు. నాకు అర్థం కాలేదు. ఏంటి, ఏమన్నా నేనేమన్నా తప్పు చేశానా, ఒకవేళ ముందే ఏమన్నా క్లాప్స్ అని నెగిటివ్ తోటి మొదలు పెడుతున్నారా, నాకు అర్థం కాలేదు. బట్ అంటే జస్ట్ ఒక అప్పటికప్పుడు సెకండ్ లో నాకు అలా అనిపించింది. బట్ లోపల అంతర్లీనంగా ఉంది. ఎందుకని లోపల అంతర్లీనంగా నాకు ఏముంది,
నేను ప్రేమ భావంతో ఉన్నా, నేను ప్రేమ తత్వంతో ఉన్నా, నేను ప్రతిసారి ప్రేమ అనేటువంటి ఆ యొక్క అవే ఆ వేవ్స్ రిలీజ్ చేస్తున్నా. అలాంటప్పుడు నాకు వేరే ద్వేషంతో కూడినటువంటి బాణాలు నాకు ఎప్పటికీ తగలవు అనేటువంటిది లోపల నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే ప్రేమ తత్వం ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎలా అంటే టన్నులుగా మన లోపలికి వచ్చేస్తుంది అనమాట. దాంతో ఆవిడ అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లేదు హిమ, యు ఆర్ ద వెరీ గుడ్. నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క అది చెప్పే సరళి కానివ్వండి, అది చెప్పే విధానం కానివ్వండి, ఎలా చెప్పాలి, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, అంతా చేశారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే, హార్డ్ వర్క్ అంటే వాళ్ళ కోసం తపన. అంటే ఇక్కడ టీచర్లు తయారు చేయడం అంటే నా స్థాయిలో నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో చెప్పేటప్పుడు చాలా స్మూత్ గా చెప్పాలి. పెద్దవాళ్ళతో చెప్పేటప్పుడు మనం హార్ష్ గా కాకుండా, "అది కాదండి, ఇది కదా, ఇలా కదా" అని చెప్తే, నిజమేనమ్మా, మాకు నీకన్నా పెద్దవాళ్ళు కానీ మాకు కూడా తెలియదు అని వాళ్ళు ఒప్పుకుంటారు. మనం అక్కడ కొన్ని కమాండ్ కానీ అధికారాన్ని చూపించాల్సిన పని లేదు. సో అట్లాగా చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికి, ఇలా చెప్పావంట, చాలా నెంబర్ ఆఫ్ ఫోన్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది హేమ. సో ఇంకా నీకు తిరగలేదు. ఏవేవో మాటలు ఏవేవో వచ్చాయి కానీ, అంటే ఇక్కడ ఎవరి పేరు వాళ్ళు కూడా చెప్పరు కదా అఫీషియల్ గా. చాలా చాలా వచ్చాయి. మొదట్లో మేము కూడా ఏంటని ఆలోచించాం. బట్ నీ వర్క్ ఇక్కడ అర్థమైంది. బట్ ఇంకా నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత విత్ ప్రిన్సిపల్స్ తో డీల్ చేయడం కానివ్వండి, మిగతా స్టాఫ్ నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనేటువంటిది అనే వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది డెమోకి వస్తూ ఉంటారు. డెమోకి వచ్చి, మేడం వాళ్ళ పరిస్థితి చెప్తూ ఉంటారు. మా పరిస్థితి ఇది మేడం, ప్లీజ్ మాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి, మేము చేస్తాము, నేర్చుకుంటాము అంటే, అక్కడ నేను నిబద్ధత కూడా గమనిస్తాను. అన్ని చెప్పి మాటలు చెప్పేసి వదిలేస్తున్నారా, నిజంగా చెప్పేటువంటి కేపబిలిటీ వీళ్ళకి ఉంటుందా? ఇక్కడ ఏం చేస్తారంటే, కొంతమంది మాయ మాటలు చెప్పేసి వచ్చేస్తారు, ఆర్గనైజేషన్ బ్యాడ్ నేమ్ తెచ్చేవాళ్ళు ఉంటారు. నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళకి అప్పుడే తీసుకున్న ఒక 40 మినిట్స్ డెమో కూడా నేను కావాలంటే ఒక 1 అవర్, 1.5 అవర్ డెమోగా పెట్టుకుంటాను. మేబీ దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళ పరిస్థితులు తీసుకుని వెంటనే జాలిపడి కరెక్ట్ కాదు. వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి. ఏంటి, ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పైనా సరే నేను ఏ విధంగానైనా కోర్సు తీసుకోవాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు నాకు అర్థమైపోతూ ఉంటారు. వాళ్ళకి కాస్త అర్థమయ్యేలాగా ప్రేమ భావంతో చెప్తాను అనమాట. ఎట్లాగంటే, ఇది కాదు, చెయ్యాలనుకోవడం, చేసి చూపించడం, అంతా సరెండర్ అయి చేయడం. వర్క్ చేసుకున్నామంటే ఆ 10 అవర్స్ కంప్లీట్ గా మన వర్క్ సరెండర్ అయి ఉండాలి. ఆ వర్క్ ని ఇష్టపడాలి. అంతే తప్ప ఏదో చెప్పేసాం, బ్రాంచెస్ కి వెళ్ళి మేము ఎలా ఉన్నా ఏం పర్వాలేదు, మీరు అంతా చూస్తారా అన్న ఆలోచనతో కాదు. అది కాదు, నిజంగా సబ్జెక్ట్ పెంచుకోండి. పెంచుకుని మళ్ళీ రండి నా దగ్గరికి. మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వెళ్ళండి. మీకు ఎక్కడన్నా ఒకవేళ డౌట్స్ వస్తే కూడా నాకు కాల్ చేయండి, నేను సబ్జెక్ట్ చెప్తాను అని చెప్పేసి వాళ్ళని పంపించేదాన్ని. వాళ్ళు వెళ్తూ వెళ్తూ, మేడం నిజంగా మాకు ఇంకా అర్హత రాలేదు, మాకు అర్థమైంది, మేము నేర్చుకుని వస్తాము అనగానే నేను చాలా హ్యాపీగా. అంటే ఇక్కడ యాజ్ ఒక మోటివేటర్ గా కూడా వాళ్ళని మనం తీసుకోకపోయినా వాళ్ళు ఏమో పంపించొద్దు. వాళ్ళ బాధ పెట్టదు. వాళ్ళు ఎందుకు పనికిరావు, నీ దగ్గర ఏమీ లేదు, ఏ స్కిల్ లేదు, నువ్వు చేత కాదు అనకూడదు. వాళ్ళ దగ్గర ఉంటుంది 2-3 స్కిల్స్, కానీ 2-3 స్కిల్స్ తోటి నేను కోర్స్ తీసుకోలేను కదా, ఇంకా ఏ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పి పంపించేస్తాను. వాళ్ళు మళ్ళీ వచ్చి అట్లాగా ఎంతో మంది, మేడం మీరు ఇచ్చిన ఇది తోటి మేము అక్కడ కాదు కానీ మాకు ఇంకా వేరే చోట అవకాశం వచ్చింది, ఎప్పుడైనా చేస్తే చెప్పండి, ఏమన్నా డౌట్స్ ఉంటే ఓకే తప్పకుండా చెప్తాను, బట్ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేము ఏదో చెప్పేస్తున్నా వచ్చి జాయిన్ అయిపోతే చాలు కాదు, మీకు మీరు సరెండర్ అవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ మన మెడిటేషన్ అన్న మాట చెప్పగానే ఆ విధమైన కౌన్సిలింగ్ చేస్తాం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్ మన చుట్టుపక్కల ఉండి, మనం ఎందుకంటే మనం ఎక్కడ అడవిలో లేము, భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద ద్వేషం, పగ, ప్రతీకారం, మన మీద లేనిపోయిన మాటలు, కొంతమందికి అంత అవసరమేమీ ఉండదు. కానీ కాకపోతే ఎదుటి వాళ్ళు పెరుగుతున్నారంటే రకరకాల భావాలతోటి వాళ్ళ మీద రకరకాల బుద్ధి చల్లేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మనం సీరియస్ గా కనిపిస్తున్నా సరే, లోపల వాళ్ళ మీద ఎలాంటి శత్రుత్వ భావన పెట్టుకోకుండా ప్రేమకు సంబంధించినటువంటి ఆ భావనతోటి మన యొక్క వేవ్స్ పంపిస్తూ ఉంటే గనక, వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజు మారుతారు, మన దగ్గరకు వస్తారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ టాపిక్ దగ్గర నాకున్నటువంటి సీనియర్ ఆ తర్వాత ఏమనుకున్నది, ఒక 4-5 మంత్స్ కి ఏం చేసిందంటే, మేడం అన్నది, ఏంటి చెప్పండి అన్న. సారీ మేడం, నేను మీ గురించి ఏదేదో అనుకున్నాను, మీకు ఏమీ తెలియదు, ఏం చేత కాదు, ఏం చేయలేరు ఎలా అనుకున్నా, అసలు వండర్ మేడం, మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అన్నది. ఓకే, అదేం కాదు, నేను ఎప్పటికైనా ఎప్పుడు నేర్పిస్తూనే ఉంటాను, నాకు తెలిసి చెప్పడం ఏది. బట్ మీకున్న భావన కొంచెం మార్చుకోండి, ఏమీ లేదు. తనకి ఏంటంటే, నేను ఉన్నది ఏమన్నా చెప్పేస్తే, అంటే తను ఇచ్చేటువంటి సెషన్స్ లో ఎలా ఉంటుందంటే టీచర్ కి, నేను నా దగ్గర ఉన్నది చెప్పేస్తే గనక
మళ్ళీ నేను కొత్తగా నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు మించి తయారైపోతారు కదా నా స్టాఫ్ అంతా, నన్ను నెగ్లెక్ట్ చేస్తారేమో అనే భావనలో ఉండేదన్నమాట. కానీ ఆ మాట నేను అర్థం చేసుకుని నేనేమన్నానంటే తనకి అలా చెప్పకుండా, ఏం లేదు మేడం, మనకు ఉన్నది పంచుతూ వెళితే ఆటోమేటిక్ గా మనకి వచ్చేది వచ్చేస్తూ ఉంటది. ఎలా అంటే చూడండి, భూమి నుండి మనం ఎంత వాటర్ అయినా తీసుకుంటాం. బావిలో ఈ రోజు 2 బిందెలు నీళ్లు ఉన్నాయి అనుకుందాం, తీసుకుంటాం. అయ్యో రేపటికి ఉంటదేమో అనడానికి లేదు. మళ్ళీ రేపు వెళ్ళి చేద వేస్తుంటే మళ్ళీ మన బకెట్ తో నీళ్లు వస్తూ ఉంటాయి. అట్లాగే మనకున్నది పంచితే, మనకున్నటువంటిది జ్ఞానమే కదా, ఆ జ్ఞానాన్ని పంచితే రేపు మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే మళ్ళీ మనం బుక్ రిఫర్ చేస్తాం, మనం ముందుకు వెళ్తూ ఉంటాం, వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పొందేటువంటి, మనం ఇచ్చినటువంటి జ్ఞానంతో పొందేటువంటి తృప్తి ఉంది చూసారా, ఎంత అమోఘంగా ఉంటుంది మేడం. మీ వాళ్ళు ఇంకా తెలుసుకున్నాం, ఇది అర్థమైంది మాకు. సో మేము ఇప్పుడు మీ దగ్గర నుండి వచ్చి కూడా బయట కూడా ఇంకా ఇంత గెయిన్ చేస్తున్నాం ఆ శాలరీ అనగానే, అది చాలు కదా మేడం, అంతకుమించి ఇంకేం కావాలి. ఎస్ మేడం, నిజమే కదా అనేసి అన్నది. సరే అయినా వదిలేసేయండి అని, ఆ తర్వాత నాకు తెలిసినటువంటి నా భావనలో నాకు ఏమైనా గిఫ్ట్స్ ఉంటే తీసుకెళ్లి అలా ఇచ్చేదాన్ని. ఇంకా తను ఏమనుకున్నదో, లేదు మేడం నిజంగా మీకు సీనియర్ అయినా సరే మీరు నాకు కూడా గురువే అన్నది. ఓకే, అదేం కాదు, ఇద్దరు సమానమే. ఒక భావన అంటే వీటన్నిటికన్నా ముందు నేను చెప్పానంటే, నేను ఎప్పటికి కూడా నిన్ను మించి నేను పోస్ట్ లోకి వెళ్ళిపోతానని ఆలోచన పెట్టుకోకండి, అంత ఏం అక్కర్లేదు. నా ప్రతిభ నేను గుర్తిస్తుంది అంతే తప్ప మీకు కాంపిటీటర్ గా నేను లేదు ఇక్కడ. ఇద్దరు ఒకటే. సబ్జెక్ట్ కొన్నిట్లో మీకు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నాకు ఎక్కువ ఉండొచ్చు. మీకు వర్క్ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాం ఇద్దరం అంతే తప్ప ఎక్కువ తక్కువ అనేటువంటి భావన గాని భయం కానీ అసలు పెట్టుకోకండి. అసలు భయమే వద్దు. మీకు ఏ మాత్రం నేను హాని కలిగించేలాగా మీ పోస్ట్ నేను తీసుకొని నాకు ఇది చాలు, నాకు అంతకు మించి ఏం లేదు, డోంట్ వరీ దాని గురించి అంటే. అవునా, ఓ సారీ మేడం, థ్యాంక్ యూ, నాకు చాలా పరిస్థితులు అలా ఉన్నాయి, ఒకవేళ నాకు ఈ పోస్ట్ పోతే కనుక అది మీకు ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో అలా అన్నాను అంటే, అది కాదండి. ఎవరు ఏ ఆలోచన క్రియేట్ చేసినా ద్వేషాన్ని గాని, పగని గాని, శత్రుత్వాన్ని గాని ఒకరి మనసులో వచ్చిందంటే దానికి అంతర్లీనమైనటువంటి కారణం ఏమవుతుందంటే పరిస్థితులు, ఇంట్లో అటువంటి పరిస్థితులు. అది లేకపోతే ఇలా అయిపోతుందేమన్న భయం మనల్ని అలా చేస్తుంది. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, భయంతో ఉన్నటువంటి అజ్ఞానం అయితే ఏదో ఒక రోజున ఒక జ్ఞానవంతమైనటువంటి వీచిక వచ్చి దాన్ని తొలగించేస్తుంది. కానీ అహంకారంతో పెట్టుకునేటువంటి భయం, అహంతో ఉన్నటువంటి శత్రుత్వం అయితే గనక దాన్ని మాత్రం తీసుకురాకండి. అహం పనిచేయకూడదు అక్కడ. నేను గొప్ప, నేనే ఎక్కువ అన్న అహం కోసం కాదు. అంటే ఇక్కడ ఇంట్లో పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి, పెద్దగా అవసరమేం కాదు. కానీ ఎదుటి వాళ్ళని ఎలాగైనా నాకన్నా ఎక్కువేంటి అనేటువంటి అహంకారంతో ఉన్న భావంతో ఉన్న భయం అయితే మాత్రం చాలా ప్రమాదం. అలాంటిది మంచిది కాదు. ఇంట్లో పరిస్థితుల వల్ల ఇలా ఉన్నాను మేడం, నాకు ఇది లేకపోతే ఎలాగే మేడం, నాకు ఇంట్లో చాలా చాలా అవసరాలు ఉన్నాయి, మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు, ఫీజు పే చేసుకోవాలి, కాబట్టి ఆ భయం కొద్దీ మీ మీద ఇట్లా వేరే వేరే భావన రిలీజ్ చేస్తాను, ఇలా చెప్పాను అని అనుకుంటే అది పెద్దదే కాదు మేడం. అది దాని గురించి భయపడతారు. బట్ అహంకారంతో ఉన్నటువంటి దానిని అయితే తీసేసేయండి, అది మంచిది కాదు అన్న. సరే మేడం అనేది ఇప్పుడు ఎంత అంటే, నేను లేకపోతే తను ఉండలేదు అన్నట్టుగా 2 రోజులు మొన్న నేను కట్టాలి సెలవు పెట్టి వెళ్తే, మేడం మీరు వెళ్ళిపోయారు, ఇది ఎలాగ చెప్పాలి, ఎలా ఇవ్వ నాకు అర్థం కాలేదు. అసలు అది కాకపోతే మీరుంటే ఎప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ షేర్ చేస్తూనే ఉంటారు. అసలు వర్క్ చేస్తే కూడా తెలియదు, పక్కనే ఉండి ఇద్దరు కంప్లీట్ వర్క్ చేస్తూనే ఉంటాం. అంటే ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో డిస్కషన్ చేసుకుంటూ, ఇది కాదు అది ఇది కాదు అని మధ్యలో స్పిరిచువల్ నాలెడ్జ్ షేర్ చేస్తూ, అలా భయపడొద్దు, ఇలా ఉండొద్దు, అలా చెయ్యొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఆమెకి ఎక్కడ లేని బూస్టింగ్ అనమాట. ఇక్కడ మెడిటేషన్ అనేటువంటి భావన కన్నా సరే, అంటే కొంతమంది మెడిటేషన్ అంటే ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే అంతర్లేని మన జ్ఞానాన్ని అందించడం అనమాట కావాల్సింది. ప్రేమతో కూడినటువంటి, ప్రేమ అనేటువంటిది ఎందుకు పనిచేస్తుందంటే వాళ్ళకి ఒక బ్రహ్మాస్త్రంగా, ఒక క్లియర్ గా సబ్జెక్ట్ వెళ్ళడానికి మన ప్రేమ భావన ఫస్ట్ పంపించాలి, ఆ తర్వాత జ్ఞానాన్ని అందించాలి మాస్టర్స్. దాంతో మనకి ఏదైనా సరే అర్థమవుతుంది. సో ఇది సార్, టైం ఎంత అయిందో నేను చూడలేదు సార్. టైం అయితే సార్ ఉండదా, నేను కాన్సెప్ట్ నుంచి మళ్ళీ ఎక్కడితో వెళ్ళిపోతున్నానేమో అనే ఆలోచనకు వస్తున్నాను. మీరు వచ్చాక చూసుకొని చేస్తారు మేడం కంటిన్యూ చేసి చేయండి, పర్లేదు మేడం. ఒక 10 minutes లో ముగించేస్తా, జస్ట్ 1 or 2 ఎక్స్పీరియన్సెస్ అంటే. ఓకే మేడం, ఓకే మేడం. దాదా, ఎస్ సార్, థ్యాంక్ యూ. పర్లేదా, బోర్ ఏం కొట్టట్లేదు. నో మేడం, నో మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ లోకి వెళదాం.
నేను రాధాకృష్ణ సీరియల్ చాలా బాగా ఇష్టంగా చూసేదాన్ని అండి. ఎట్లా అంటే వీటన్నిటికన్నా ముందు ఇంకొక కాన్సెప్ట్ అండి. ఇంకొకటి చెప్తాను ఒక 2 మినిట్స్ లో. ఆ మెడిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ నిజంగా చెప్పాలంటే పత్రి సార్తో ఉన్నటువంటి ఆ ప్రేమ భావన ముందు నాలో ప్రవేశించిన తర్వాత గురువు అనేటువంటి భావన వచ్చింది. ఎలా అంటే తుమ్మూరు తీర్థం వెళ్ళినప్పుడు సార్ నా దగ్గరకు వచ్చి మరీ నన్ను తన గుండెల మీదకి హత్తుకున్నారనమాట. అప్పుడు ఒక్కసారి నాకు ఎక్కడ లేని ప్రేమ అంటే సృష్టికర్త మొత్తం నా నా కోసమే దిగి వచ్చి ఆ మొత్తం విశ్వం అంతా నేను స్ప్రెడ్ అయిపోయినట్టుగా నాకు అనిపించింది. తన హృదయానికి హత్తుకోగానే నాకు చాలా హ్యాపీ. అసలు ప్రేమ ఎలా అంటే ఒక తండ్రి తన దగ్గరికి తీసుకున్నప్పుడు ఎంత ప్రేమ అంటే ఇంక మనకేం అక్కడ ప్రపంచం. తల్లిదండ్రి తన దగ్గరికి అంటే పెద్ద అయ్యే కొద్దీ అది దూరం అయిపోతుంది అనుకోండి. చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బయటకి ఎక్కడి నుంచి అయినా గానీ ఊరు నుండి గానీ అమ్మ నాన్నగారి ఊరు వెళ్ళి మళ్ళీ వస్తే కనుక, లేదా మన ఊరు నుండి ఊరు నుండి వచ్చిన వెంటనే వెళ్ళి ఏం చేస్తాం, గట్టిగా కౌగిలించుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పర్శ ఆనందం అనేటువంటిది మనకి ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అసలు లోపల ఎంత వర్డ్స్ తో ఎనర్జీ పాస్ అవుతుందంటే చెప్పలేము. అది నాకు అట్లాగే ఫస్ట్ పత్రి సార్ని చూసి తన హృదయానికి హత్తుకున్నప్పుడు నాకు అసలు నిజంగా తల్లి, తండ్రి, గురువు అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, జ్ఞానాన్ని పంచారు కదా, ధ్యానంలోకి రావడానికి మనకి ఆ ధ్యానం అంటే ఏంటో చెప్పారు కదా. కాబట్టి అసలు ఆ ప్రేమకి ఇంకా అది ఇక్కడ ఇందాక నేను అన్నదే ప్రేమ అంటే ఇక్కడ దైవం అని, గురువు అని, తల్లి అని, తండ్రి అని, స్నేహితుడని ఇలా మనం 100 రకాల పర్యాయపదాలు పెట్టుకోవచ్చండి. సో అది క్షణం మారిపోతుంది. ఒకానొక క్షణంలో ఒక శత్రువు కూడా అనమాట అక్కడ మనకి. సో ఇట్లాగా అది చూడగానే అప్పుడు నాకు అసలు నిజంగా నా లోపలికి ప్రవేశించిన భావన ప్రేమ భావన ఫస్ట్. ఎందుకంటే ఒక లోకానికి ఉన్నటువంటి సృష్టికర్త లాగా ఉండేటువంటి ఆ భగవంతుడే నా దగ్గరికి వచ్చి తన హృదయంలోకి చేర్చుకుంటున్నాడేమో. అప్పటి వరకు దైవం అంటే ఏంటి తెలుసుకోవాలి, చిన్నప్పటి నుంచి ఉండి దైవం అంటే తెలుసుకోవాలి, దైవాన్ని చూడాలి, దైవాన్ని అనుభూతి పొందాలి, ఇలా ఉండేది. ఒక్కసారి ఎప్పుడైతే సార్ హృదయం మీదకి తలబెట్టిన అలా ఒక 1 or 2 మినిట్స్ ఉన్నారో నాకు మొత్తం ఆ ప్రేమ భావనతోటి నా శరీరం అంతా నిండిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కూడా సార్ తోటి జస్ట్ మామూలుగా మాట్లాడటమే తప్ప ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రేమ భావన అనేటువంటి జ్ఞానంతో కూడింది కావచ్చు, స్పర్శతో కూడింది కావచ్చు, ఆనందంగా చెప్పేటువంటి మాటలు కావచ్చు, మన యొక్క జ్ఞానాన్ని తొలగించే మాటలు కావచ్చు, ఇక్కడ రకరకాల భావనతో ఉంటుంది ప్రేమ అనేటువంటి భావన. ఒకసారి రాధాకృష్ణులు దాంట్లో చూడండి, కృష్ణుడు ఎప్పుడు కూడా రాధకి ప్రేమ వల్ల ఎదుటి వాళ్ళు సాంబడు కదా తన కుమారుడు, ఆ సాంబ ఎన్ని తప్పులు చేసినా సరే రాధ క్షమించేస్తూ ఉంటది. అసలు ఇక్కడ రాధ మనకి ఎందుకు పంపించేయచ్చు కదా, మన ద్వారకలో రాధ ఎందుకు, రాధతో మనకేం సంబంధం అని చెప్పేసి అని పంపించేయడానికి ఎన్నో మార్గాలు ఆలోచిస్తాడు సాంబ. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే నవ్వుతూ వదిలేస్తాడు, ఏం పట్టించుకోడు. ఇంకా ఆమెని పంపించడానికి ఎన్నో భావనలు, ఎన్నో అకృత్యాలు, ఆమెను పంపించే విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలను ఏర్పాటు చేసుకొని విధానాలు ఆలోచిస్తాడు. దాంతో ఆమె ఒక్కసారి కూడా ఆ భావనలోకి వెళ్ళదు. నన్ను ఇలా అంటున్నాడు, ఇలా చేస్తున్నాడు అని ఆలోచన ఆమెకి ఏంటి, ఎప్పుడు కూడా కృష్ణతత్వంలో ఉండే భావనే, ఆ ప్రేమ భావనే తప్ప ఎదుటి వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా ఎంతన్నా ఏం పట్టించుకునేది కాదు. అంటే ఇక్కడ దైవత్వంలో ఉన్నటువంటి ఉన్నామనే భావన మన లోపల ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మాటలు మనం వచ్చి శరీరాన్ని అంటని కూడా అంటామండి. శరీరాన్ని అంటామంటే ఇక్కడ లోపలికి తీసుకోమని అర్థం. ఏ విధంగా అయితే మనల్ని వచ్చి అంటుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని గాలి వీచుకలు, అలా మనల్ని ఏం అంటాం. ఎందుకని ప్రేమ అనేటువంటి సుగంధంతో కూడినటువంటి పెద్ద వనమే మనలో ఉంది కాబట్టి. అదే విధంగా రాధ కూడా ఆమెకు అవేం పట్టించుకునేది కాదు. ఏం చేసినా సరే చివరికి తను చంపడానికి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఒకసారి శాపానికి కూడా గురవుతాడు అనమాట సాంబ. గురైనప్పుడు తను శాపానికి గురైనప్పుడు ఏం చేస్తుందంటే రాధాదేవి దగ్గరికి వెళ్ళి, దానికి కూడా మరి రాధ వల్లనే అనేటువంటి కారణం సృష్టిస్తాడు. రాధాదేవి వెళ్ళి ఆ సాంబడి దగ్గరికి వెళ్ళి ప్రేమగా దాని దగ్గరికి తీసుకుంటుంది అనమాట. అంటే ఆ యొక్క శాపం నుండి విమోచన కలగాలి అంటే కనుక ఒక ప్రేమమూర్తి తన దగ్గరికి వెళ్ళాలనేటువంటిది ఉంటది. అప్పుడు తను వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు సాహసించరు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు రాధాదేవి వెళ్ళి, లేదు నేను కావాలంటే నేను వెళ్ళి తనకి సహాయం చేస్తాను అని తన సాంబడిని తన కుమారులకు దగ్గరకు తీసుకుని, అంటే అంత ప్రేమ ఉన్నటువంటి మూర్తి తన సాంబడి దగ్గర తీసుకుంటే మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తుంది అనేటువంటిది శాప విమోచనంగా చెప్తారు. అప్పుడు రాధాదేవి అప్పుడు తీసుకుంటానికి ప్రయత్నిస్తుంది. కృష్ణుడు అంటాడు, నువ్వు ఎందుకు అంత విలువలు ఆడిపోతున్నావు,
చేస్తున్నావు, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు అనుభవించి నువ్వు శిక్ష అంటుంది. అలా ఎందుకు అవుతుంది? పైగా నీ కుమారుడు కూడా కాదు కదా, జాంబవతి కుమారుడు, నీకెందుకు అంత ప్రయాస అని కృష్ణుడు అంటాడు. లేదు లేదు, తను నా కుమారుడా కాదా అనేటువంటిది కాదు, తన కుమారుడు లాంటి వాడే నాకు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా నా యొక్క సంతానం లాగా నేను భావిస్తాను. అది తప్పు చేసిన వాడి అవ్వచ్చు, చేయని వాడు కావచ్చు, నన్ను ద్వేషించేవాడు కావచ్చు, నన్ను చంపేవాడు కావచ్చు, లేదా పలానా జీవి కావచ్చు, ఏదైనా ఒక వృక్షం, ఒక జీవి, ఒక మనిషి, ఎవరైనా సరే నాకు వాళ్ళలో ఉన్న ప్రేమనే, లోపల ఉన్న ప్రేమనే చూస్తాను తప్ప ఇంకేదన్నా ఉంటే వాళ్ళ యొక్క పై పైన ఉన్నటువంటి భ్రమలు మాయలే తప్ప లోపల కాదు. లోపల వాళ్ళకి కూడా ప్రేమతత్వం ఉంటుంది, వస్తుంది ఏదో ఒక రోజు మార్పు అని చెప్పేసి అని ఆ సాంబ దగ్గరికి తీసుకుంటుంది. దాంతో ఆ సాంబ మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. అంటే అంత ప్రేమైక భావన ఇక్కడ ఆ అంత ప్రేమైక భావన అనేటువంటిది రాధాదేవిలో ఎలా వచ్చింది అంటే, ఆమె ఆ భావన తెలియచేయడం కోసమే మళ్ళీ భూలోకంలో రాధాదేవిగా అవతరించింది అనమాట. అంత గొప్ప మూర్తి. అయితే ఒకసారి ఆంజనేయ స్వామి రాధాదేవి దగ్గరికి వస్తాడు. అంటే రాధ పిలుస్తుంది అనమాట. అంటే పిలవడం అంటే తన ఒక శబదాన్ని విసురుతుంది. నాకు మించినటువంటి గొప్ప వాళ్ళు ప్రేమలో, ప్రేమతత్వంలో, భక్తులు కృష్ణుడికి అర్పించినటువంటి విధానంలో, అంత భావనలో, అంత ప్రేమతత్వంతో కూడిన మూర్తులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? నేను ఒక సవాల్ విసురుతున్నాను, ఉంటే రండి అని చెప్పేసి అని ఒక సవాల్ విసురుతుంది. అయితే సరే ఇలాగ వద్దని కృష్ణుడు అన్ని వాటిని ఆయన తెలుసు కదా మనకి, ఏ భావనైనా సమస్థితిలో తీసుకురావడానికి ట్రై చేస్తాడని. దాంతో ఆయన ఆంజనేయ స్వామిని రాముడిగా తన స్వప్నంలో కనిపించి పలానా ద్వారకా నగరానికి వెళ్ళు, నీకేదో సవాల్ విసురుతున్నట్టుంది చూడు అంటే ఆయన ఒక్కసారిగా తపస్థితిలో ఉంటాడు. ఎలాగా? ఆయన ఆ రాముడి యొక్క కాలం నుంచి కృష్ణుడి కాలం వరకు, ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా రాముడితో అంటాడు, నువ్వు మళ్ళీ వచ్చే వరకు నేను ధ్యాన స్థితిలో ఉంటానని చెప్తాడు. అంతరించిపోతుంది ఆ యుగం, త్రేతాయుగం, కృతయుగం తర్వాత త్రేతాయుగం కదా. త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ ఆంజనేయుడు ద్వాపర యుగం వచ్చేటువంటి యుగం వరకు కూడా ఆయన ధ్యాన స్థితిలో ఉంటాడు. నేను కళ్ళు విప్పను, నువ్వు మళ్ళీ ఎప్పుడైతే వస్తావో అప్పుడు నేను నువ్వు పిలిచినప్పుడు వస్తాను అంటాడు. ఓకే అంటాడు. సరే కృష్ణుడు తన యొక్క మనసులోకి ప్రవేశించి, ఎవరు నీకు ఏదో సవాల్ విసురుతున్నట్టు, ఏదో ఉన్నట్టుంది, నీ భక్తికి సవాల్ విసురుతున్నాడు, నువ్వు రాముడి మీద చూపించేటువంటి ప్రేమ కన్నా కూడా ఎక్కువ ప్రేమ ఉన్నది అన్నట్టుగా సవాల్ విసురుతున్నట్టుగా ఉంది చూడు అనేటువంటిది తన స్వప్నంలోకి వస్తుంది. అంతే వెంటనే ఆ ఆంజనేయ స్వామి అప్పటి వరకు ధ్యాన స్థితిలో ఉన్నవాడు ఒక్కసారి కళ్ళు తెచ్చి, ఎవరున్నారు నా మీద, నా భక్తి, నా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తికి మించిన వాళ్ళు ఉన్నారా? అసలు ఏ కాలంలో ఉండబోరు కదా, ఉంటారని కూడా రాముడు చెప్పాడు కదా, ఎలా ఉన్నారు, ఎవరో సవాలు విసిరిందని ఆ సవాలు విసిరినటువంటి వేవ్స్, ఆ శబ్ద తరంగాలు ఎక్కడి వరకు వచ్చాయో ఆ తరంగాల వైపు ప్రయాణం చేస్తాడు. ద్వారకలోకి వస్తాడు. ద్వారకలోకి వచ్చిన తర్వాత రాధాదేవి దగ్గరికి వస్తాడు. ఎవరు నాకు ఇట్లా సవాల్ విసిరారు, నేను హనుమంతుడిని, సో నాకు సాటి ఎవరున్నారు? ప్రభు భక్తిని ప్రభు మీద ప్రేమను చూపించేటువంటి వాళ్ళలో నేనే ప్రథముంది, నేనే చివరి వాడిని కూడా, నాకు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, అంత ప్రేమ ఉంది, అంత ప్రేమతో నాలో ఉన్నది, కాబట్టి ఎవరబ్బా అని చెప్పేసి అంటే రాధాదేవి ఉంటుంది, నేనే అనేసి అంటుంది. అవునా, సరే ఎట్లాగ నువ్వు గొప్పదానివి అని చెప్పేసి అని ఆంజనేయ స్వామి అంటాడు. సరే ఒక రోజు కృష్ణుడు వస్తాడు. ఇలా వచ్చి ఆంజనేయ నువ్వు చాలా గొప్పవాడివి, మా రాధాదేవి నువ్వు కూడా గొప్పదానివే, సరే మీ ఇద్దరిలో నీకు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ గొప్పదా, ఆయనకి రాముడి మీద ఉన్న ప్రేమ గొప్పదా, పరీక్ష పెట్టుకుందాం అని ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకుంటారు. దాంతో ఆంజనేయ స్వామి సరే నేను కూడా సిద్ధమే అంటాడు. అనుకుని పరీక్షకి ఆ రోజు రానే వస్తుంది. ఆ సమయానికి అందరు కూడా ఆ ప్రాంగణానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆమె సరే ఆంజనేయ, ముందు నీ యొక్క గొప్పతనాన్ని, నీ ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఒకసారి చూపించే లోకానికి, అందరికి చూపించే ప్రజలందరికీ అంటే సరే అని చెప్పేసి అని తనకి సిద్ధించినటువంటి అష్టసిద్ధులు, నవనిధులు ఇవన్నీ కూడా చూపిస్తాడనమాట. అష్టసిద్ధులు అంటే తనకు ఉన్నటువంటి లగిమ, గరిమ అనేటువంటి ఇలాంటివి ఉన్నాయి కదా. అంటే తను అనుకుంటే చాలా పెద్ద రూపాన్ని, భూమిని ఆకాశానికి సరిపోయేటటువంటి రూపాన్ని చూపించగలడు, లేదా చిన్న లఘు రూపమైనటువంటి చిన్న జీవిలాగా కూడా ఒక చీమ రూపాన్ని కూడా పొందగలడు. అలాంటి సిద్ధులు చూపిస్తాడు. నేను లంకకి ఇలాగే వెళ్ళి నేను సీతాదేవి తీసుకొచ్చాను, నాకు సిద్ధి లేకపోవడం ఏంటి, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నాలో ఇంత భక్తి ఉంది,
రాముడి మీద ఇంత భక్తి ఉన్నది కాబట్టి నాకు ఇన్ని సిద్ధులు వచ్చాయి. అదే విధంగా నాకు సీతామాత మీద కూడా అంత భక్తి, గౌరవం, ప్రేమ ఉన్నది కాబట్టి ఆమె నాకు నవనిధులు కూడా ఇచ్చిందని తన దగ్గర ఉన్న నవనిధులు అవన్నీ కూడా చూపిస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి అన్ని మహత్శక్తుల గురించి చూపిస్తాడు అనమాట. ఇన్ని శక్తులు నాకు ఎలా వచ్చాయంటే నేను ప్రభు మీద పెట్టుకునేటువంటి ఆ రాముడి మీద పెట్టుకునేటువంటి ఆ భక్తి ప్రేమ భావనే నాకు ఇన్ని శక్తులు రావడానికి కారణమయ్యాయి. ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక గురువు కానివ్వండి లేదా దైవం కానివ్వండి, ఎప్పుడైతే మనం నమ్మి సమర్పించుకొని వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోతామో నిజంగానే మనకి అన్ని శక్తులు మనకి వస్తాయి. కాకపోతే మనం ఏంటంటే 99.9% వరకే నమ్ముతాం. 0.01 దగ్గర ఎక్కడ మనం కూడా ఆగిపోతాం కాబట్టి మనం కూడా వర్తిస్తాం. ఓకే, ఒకవేళ మనకు కూడా సిద్ధించి ఉంటాయి, మనకి ఉన్నాయి. కాకపోతే మనం పత్రిసార్ శిష్యులుగా అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే మనం సిద్ధులు తాగకూడదు అనేటువంటి మన ఆలోచన కాబట్టి సిద్ధుల్ని దాటి ముందుకు వెళ్దాము అనేటువంటి. సరేనండి. సరే, ఇక్కడ దాటి వెళ్దామా, వాడుకోవద్దా? మనం కూడా భౌతికంగా ఉన్నాం కదంటే కరెక్ట్, వాడుకుందాం. కాకపోతే దాని దగ్గర ఆగిపోవద్దు. అది ఉన్నదని ఆహాన్ని పెంచుకోకూడదు. ఫస్ట్ కావాల్సినది. ఎందుకంటే మనకు కూడా కావాలి. ఎలా ఆఫీస్కి వెళ్తున్నాం, జస్ట్ బస్ రావడానికి లేట్ అయితే ఆఫీస్కి లేట్ అవుతుంది. నా కోసం ఇప్పుడు బస్సు వస్తుందని కళ్ళు మూసుకుని అనగానే నిజంగానే ఆ వెనకాల ఉంటే బస్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఏది కావాలన్నా, ఎస్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అమ్మా, నీకు రిషికేశ్ వెళ్ళడానికి లేనే లేదన్నారు. ఓకే అనుకున్నా. ఎవరు అప్పటికప్పుడు 1 మెంబర్ డ్రాప్ అయ్యారంట, నా కోసం ఒక టికెట్ ఉంటే నేను రిషికేశ్ వెళ్ళొచ్చా అంటే ఇక్కడ మన ఆలోచన ఉంటే ఏదైనా ఓకే. అంటే ఇక్కడ ఆలోచన అంటే సిద్ధి అనమాట. ఆ సిద్ధి మనకి ఎలా వచ్చింది? మనం చేసేటువంటి ధ్యాన శక్తి. ఇక్కడ ధ్యానం అంటే మన మీద మన నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ, అంటే ఒక గురువిచ్చిన భావనని నమ్ముతూ మనలో మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళడం అన్నమాట. అదే సిద్ధి. వేరుగా ఏమీ లేవు. వాటి పేర్లు పెట్టారు. బట్ ఆ సిద్ధులన్నీ మనకి కూడా ఉన్నాయి. ధర్మబద్ధమైనటువంటి జీవన విధానానికి మనం కూడా ఉపయోగించుకోవచ్చు. తప్పేమీ లేదు. సో అదండి. సరే, ఇక రాధాదేవి ఏం చేస్తుంది? అవునా ఆంజనేయ, నీ దగ్గర ఇన్ని శక్తులు ఉంటే చూడండి, ఎంత ప్రత్యర్థిగా ఉన్నా సరే అక్కడ మన ఆంజనేయ స్వామిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాముడు కోసం, అంటే ఇక్కడ రాముడు అంటే ఇక్కడ మనం ఒక మతపరమైనటువంటి ఆ గ్రంథ విషయాల కోసం నేను చర్చించట్లా. ఎందుకంటే నాకు అన్ని మతాలు, అన్ని గ్రంథాలు కూడా చాలా ఇష్టం, చాలా బాగా నమ్ముతా, అన్నిటిని కూడా ఏకీభవిస్తాను అన్నిటితో. కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి రాముడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు కొండల్లో. చేస్తూ ఉన్నప్పుడు రాముడు స్పర్శ దూరం నుంచి, రాముడు వనవాసానికి వచ్చాడు కదా, తెలియగానే ఆ వనాలకు ప్రవేశించగానే ఆంజనేయులు ఒక విధమైనటువంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఆ స్వామి కోసం ఉన్నటువంటి ఆ తపన, ఆ లోపల ఉండేటువంటి ఆ వెతుకులాట ఒక్కసారి దగ్గరకు రాగానే ఆయనలో శక్తి వచ్చేసి, ఎస్ ఇక్కడ వచ్చాడు నా స్వామి, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో నేను దేనికోసం వెతుకున్నా అంటే లోపల తనకి ఉన్నది, నా గురువు వస్తాడు, నా కోసం వస్తాడు అనేటువంటిది దగ్గరకు రాగానే ఆయనకి తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఏ విధంగా స్నేహం అనేటువంటిది మనకు మరి వేరే విధానం తర్వాత చెప్తున్నాం. అయితే ఇక్కడ రాధాదేవి అంటుంది, అంటే ఇక్కడ ఆ గురువు మీద ఉన్నటువంటి భక్తి, తనలో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని వెలికి తీయడానికి ఉపయోగపడింది. ఏ తత్వమైనా మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని వెలికి తీయడానికి ఇక్కడ అంటే, ఎందుకంటే ప్రేమే దైవం, ఈ సృష్టి అంతా అదే కాబట్టి దాన్ని వెలికి తీయడమే మన లోపలికి వెళ్ళేటువంటి ప్రయాణం కూడా అదే. అక్కడ గురువు అది వెలికి తీసే మార్గంని చూపించడానికి సహాయపడుతూ ఉంటాడు. ఓకే, అలాగే ఇక్కడ మరి రాముడికి అన్ని సిద్ధులు వచ్చాయి. అంత ప్రేమ భావన ఉంటుంది ఆయనలో. సరే, ఇక్కడ రాధాదేవి అంటుంది, అయ్యో ఆంజనేయ, నువ్వెంత గొప్పవాడు, నిజంగా నువ్వు ఇంత గొప్పవాడో నాకు తెలియదు. కృష్ణుడు చెప్తూ ఉంటే నేను నమ్మలేదు, కానీ నువ్వు నిజంగా చాలా 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 ప్రేమతత్వం నీలో ఉన్నది. కాబట్టి నన్ను క్షమించు మహానుభావ హనుమ, నన్ను క్షమించు అంటే ఆమెకు అసలు అంత క్రితం జన్మల గురించి ఆమె రాధాదేవికి ఏం తెలియదు అనమాట. యాక్చువల్ గా రాధాదేవికి చాలా కాలం వరకు తను లక్ష్మీదేవి అవతారంగా వచ్చి ప్రేమ అనేటువంటి భావన నేర్పించడానికి వచ్చినటువంటి ప్రేమమూర్తి అనేటువంటిది ఆమెకు తెలియదు అనమాట. ప్రేమ ఉంటుంది తప్ప తన యొక్క పూర్వ జన్మలు ఆమెకు తెలియదు. ఒకనొక క్షణం వరకు, ఆ క్షణం వచ్చినప్పుడు తెలుస్తాయి అనుకోండి. సరే, ఇక్కడ ఏమంటుందంటే హనుమంతుడితో, హనుమ, నువ్వు నిజంగా నీ ప్రభు భక్తి నిజంగా చాలా గొప్పది, దానికి ఇంకా చెప్పడానికి మాటలు లేవు అసలు అని చాలా ఉప్పొంగిపోతుంది, ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకని ఇక్కడ ప్రత్యర్థి అయినా సరే ఆనందపడుతూ ఉంటుంది. అంటే ఒక ప్రత్యర్థిలో ఉన్నటువంటి గొప్ప విషయాలను కూడా చూడగలిగినటువంటి, కానీ ఆంజనేయుడు ఈమెను ఏకీభవించలా, ఈమె యొక్క భావంతో ఏకీభవించలా, తన స్వామి భక్తిగా గొప్పదనుకున్నాడు కదా.
కానీ రాధాదేవి అంటుంది, నిజంగా నీ దగ్గర ఇంత భక్తి భావన ఉన్నది, ఇంత ప్రేమ ఉన్నది, ఇంత సిద్ధులు నీకు వచ్చాయంటే నువ్వు సామాన్యుడు కాదు హనుమ, నన్ను క్షమించు, నీకు నిజంగా నా శతకోటి వందనాలని ఆమె ఆనందపడిపోతూ ఉప్పొంగిపోతూ ఆయన ప్రశంసిస్తూ ఉంటే అప్పుడు ఆయనకి చిన్న ఆలోచన కలుగుతుంది. నాకు ప్రత్యర్థి అయినా సరే నన్ను పొగుడుతోంది ఏంటి ఈమె, అసలు ఏంటి ఇది గొప్పతనం అని ఆయన అప్పుడు లోపల ఆలోచన మొదలవుతుంది అనమాట. అప్పుడు రాధాదేవి ఏం చేస్తుందంటే, సరే హనుమ అని చెప్పేసి, సరే నీ అంతా నా దగ్గర ఏమీ లేవు, అలాంటి శక్తులు, యుక్తులు, బంగారం, నవనిధులు ఏమీ లేవు, కానీ ఆ చిన్న భావన, ప్రేమ భావన అనేటువంటిది నా పూర్తి శరీరంలో కృష్ణ తత్వంతో కూడిన ప్రేమ భావన. ఇక్కడ కృష్ణుడు అన్న పేరు మనం భౌతికంగా చెప్పాలి కాబట్టి ఆ పేరు చెప్పుకుంటూ వచ్చారండి. నిజంగా అక్కడ అది కాదు, అక్కడ ఉన్నది పూర్తిగా ప్రేమతత్వం అనేటువంటి ఆమె పూర్తిగా నిండి ఉన్నది ప్రేమతత్వంతో. మరి ఆ కృష్ణుడు అనేటువంటి ప్రేమ నాలో ఉన్నది కదా, ఆ ప్రేమ భావనతోటి నేనేం చేయగలను, జస్ట్ ఒక చిన్న పని మాత్రమే నేను చేయగలను చూడు అన్నది. ఏంటంటే ఆమె అలాగా ఒక్కసారి ఆ కృష్ణుడిని ధ్యానించుకుంటే ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి కళ్ళు మూస్తుంది అనమాట. అప్పుడు ఆమె హృదయంలో నుండి ఆ వేణుగానం వినిపిస్తూ వస్తుంటది, హృదయ స్థానం నుండి వస్తూ ఉంటుంది వేణుగానం. అందరూ కూడా కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, వేణుగానం ఎక్కడి నుంచి వినబడుతుంది ఎవరికి అర్థం కాదు. ఆంజనేయుడు కూడా అటు ఇటు 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 మొత్తం వెళ్ళి ఆ చుట్టూ పరిసరాలన్నీ కూడా పరికించి వస్తాడు, చూసి వస్తాడు, గమనించి వస్తాడు. ఎక్కడో కనిపించట్లా, చెట్టు పుట్ట అన్ని వెతుకుతారు. అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వెతుకుతున్నారు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అంటే కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, కృష్ణుడు యొక్క వేణునాథం వీళ్ళు వింటున్నారు కాబట్టి అంతకుముందు వరకు కృష్ణుడు ఇక్కడే ఉన్నప్పుడు ఈ వేణునాథం ఎక్కడి నుంచి వస్తోంది వాళ్ళకి అర్థం కావటం లేదు, మొత్తం వెతుకుతున్నారు. అయితే ఆ రాధాదేవి ఏదో తనలో ఉండేటువంటి ప్రేమ భావనతోటి ఏదో చేస్తానన్నది కదా, ఏంటి అనేటువంటిది ఈమె చూస్తున్నారు, ఆ వేణుగానాన్ని వింటున్నారు. అప్పుడు కృష్ణుడు అంటారు, చాలా కూల్ గా కృష్ణుడు ఆమె వైపు చూడండి అనేటువంటిది అందరికీ నిర్దేశిస్తాడు తన కళతోటి. రాధాదేవిని పరిశీలనగా చూడండి, ఆమె హృదయ స్థానాన్ని చూడండి అంటాడు. అనగానే అప్పుడు ఆమె యొక్క హృదయం నుంచి ఆ వేణుగానం వినిపిస్తూ ఉంటుంది అనమాట. వినిపిస్తూ ఉంటే ఇది ఎంత అద్భుతం కదా, అంటే ఆ సృష్టినే తనలోకి నింపేస్తుంది, ఆ ప్రేమని పూర్తిగా తనలోకి నింపేస్తుంది. కాబట్టి ఆ భావనే ఆ వేణునాదంగా, అంటే ఆయన మోగించకుండానే ఈమె హృదయ స్థానంలో నుంచి వేణునాదం వినిపిస్తూ ఉంది. చూడండి ఎట్లా మనం కూడా ఓంకారంతో కనుక ఎప్పుడైనా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం అనుకోండి, కొన్నిసార్లు ఓంకారం అన్న తర్వాత మనకి తెలియకుండానే మనం అలాగా వెళ్ళిపోతూ ఉంటాం ధ్యాన స్థితిలోకి, లోపల ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుందండి, ఓంకారనాథం వినిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఆ కృష్ణుడి యొక్క ఫ్లూట్ శబ్దం అలా వినిపిస్తూ ఉంటే ఆ ప్రజలంతా తన్మయత్వంలో మునిగిపోతారు అనమాట. దాంతో ఆ తన్మయత్వంలో వెళ్ళగానే రాధాదేవి ఇంకా ఇంకా అక్కడ ఎవరు లేరు, ఉన్నదంతా ప్రేమతత్వం. ఇక్కడ మనుషులు గాని, వేరే ఆలోచనలు గాని, వేరే భావన గాని, ఒక పోటీ గాని ఏమీ లేదు, ఉన్నదంతా మొత్తం ప్రేమతత్వంతో కూడినటువంటి వైబ్రేషన్. అంటే వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి ప్రేమ స్థితిలోకి వెళ్ళిపోయారు, ఒక తెలియనటువంటి ఒక ఆవిరైపోయారు అనమాట, ప్రేమ అనేటువంటి భావనతోటి ఆవిరైపోయారు. సో ఇక్కడ ఇక రాధాదేవి అప్పుడు కృష్ణుడు ఇంకా అందరు మళ్ళీ ఆయన ఇందులో తీసుకెళ్ళగా, లేకపోతే అందరూ అలా మునిగిపోతే ఏమైపోతారు, ఇంకా ఆ భావంలో ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోతారు. మనం కూడా మెడిటేషన్ లో ఒకసారి వెళ్ళిపోయినప్పుడు టైం తెలియదు కదా, అలాగా మళ్ళీ కృష్ణుడికి అన్ని తెలిసిన వాడు కదా, వెంటనే అందరినీ కూడా ఈ లోకంలోకి తీసుకురావాలి అనుకుని రాధా రాధా అని చెప్పేసి ఆమెను పిలుస్తాడు. ఏ హనుమ ఏంటి ఎవరు నెగ్గారు అని చెప్పేసి అని హనుమంతుడిని కూడా అడుగుతాడు. అడగగానే వెంటనే హనుమంతుడు ఒక్కసారిగా తన కళ్ళు తెరిచేసుకుని అప్పుడు నిజంగా అమ్మా రాధామాత నీకు శతకోటి వందనాలు తల్లి, ప్రత్యర్థిని ప్రశంసించావు, నీలాంటి స్వరాలు నా హృదయ స్థానం నుండి రావు. ఆ స్వామి ఇచ్చినటువంటి ఆ ప్రేమతో వచ్చినటువంటి ఆ బహుమతులే తప్ప, ఆ సిద్ధులే తప్ప నా లోపల నుండి వచ్చేటువంటి ప్రేమ వైబ్రేషన్ అనేటువంటిది నేను ఇవ్వలేకపోయాను తల్లి, నాకు అలాంటి శక్తి లేదు. నిజంగా నువ్వు మామూలు దానే కాదు, ఇన్ని శక్తులు ఉండి కూడా వీళ్ళందరూ అలా చూస్తున్నారు, వీళ్ళని వీళ్ళు మర్చిపోయేటువంటి శక్తిని నీ ప్రేమ భావం ద్వారా, నీ యొక్క ఆ హృదయ స్థానం నుండి ఆ ప్రేమతత్వం వచ్చింది. సో కాబట్టి నీకు కృష్ణుడి మీద ఉన్నటువంటి ఆ దైవం మీద ఉన్న ప్రేమ సో అచంచలమైంది, దీనికి సాటి ఎవరు రాదు, ఇప్పటికి ఎప్పటికీ రారు, సాటి రారు అని చెప్పేసి అని హనుమంతుడు చాలా ఉప్పొంగిపోతాడు అనమాట. అది సో అంటే ఇప్పుడు మనం అక్కడ రాధాదేవిగా అనేటువంటి, అంటే మనం ఎప్పుడైతే ఆ భావనని యాక్సెప్ట్ చేస్తామో, ఇక్కడ రాధాకృష్ణులు అంటే కూడా వేరే రెండు శరీరాలు కాదండి, ఒకటే శరీరం అన్నమాట. ఎట్లా అంటే ఒకసారి రాధాదేవి కృష్ణుడిని అడుగుతుంది, అంటే ఆమె అమాయకత్వపు ప్రేమ ఉంటే తప్ప మళ్ళీ భౌతికంగా వచ్చినటువంటి సందేహాలు ఇవన్నీ మామూలుగానే వస్తుంటాయి. ఎందుకంటే
తన గురించి తన స్ఫురణ లేదు, తన స్పిరిట్ లోకి తను వెళ్ళలేదు కొన్ని సంవత్సరాల వరకు. కానీ ఒకనొక సమయంలో వెళ్తుంది, తన ఏంటో తెలుసుకుంటుంది. ఒకసారి అడుగుతుంది, కృష్ణ, నువ్వు రుక్మిణిని వివాహం చేసుకున్నావు కదా, మరి రాధాదేవి ఆ రుక్మిణిని వివాహం చేసుకున్నావు కదా, మరి రాధాదేవిని ఎందుకు చేసుకోలేదు అంటే, నన్ను ఎందుకు నువ్వు చేసుకోలేదు, సారీ రాధాదేవి కాదు, వేరే వాళ్ళు అడుగుతారు ఇది. అంటే ఒక్కొక్క పురాణంలో 2 రకాలుగా ఉంటుంది. రాధాదేవి ఒకసారి అడుగుతుంది, లేదా వేరే కొంతమంది భక్తులు అడగడం జరుగుతుంది. 2-3 పురాణాల్లో 2-3 రకాలుగా ఉండదు అనుకోండి. అయితే ఇక్కడ ఆ ప్రశ్న మాత్రం విందాం. అంటుంది, రుక్మిణి దేవిని చేసుకున్నావు కదా, మరి రాధాదేవిని ఎందుకు చేసుకోలేదు? రాదంటుంది. లేకపోతే నువ్వు నన్నెందుకు చేసుకోలేదు వివాహము అంటే, ఇక్కడ ఆమెకి నిజంగా వివాహం చేసుకోవడానికి రాధే వద్దంటుంది కృష్ణుడిని. ఎందుకని? అక్కడ తల్లి తండ్రి ఒకళ్ళకి మాట ఇచ్చి ఉంచుతారు కాబట్టి, ఆ తల్లి తండ్రి యొక్క మాట పోతుందన్న ఉద్దేశంతో కృష్ణుడు, నువ్వు నన్ను వివాహం చేసుకోవద్దు, నా తండ్రి మాట నిలబెట్టాలి కాబట్టి నేను వేరే అతను చేసుకుంటాను అని చెప్పేసి అని అయాన్ని చేసుకుంటుంది వివాహం. అయితే ఇక్కడ తనకు తెలుసు, ఆపాలంటే ఏ విధంగానైనా ఆపొచ్చు, కృష్ణుడికి ఆ శక్తి ఉన్నది, కానీ ఆపలేకపోయాడు అనేటువంటి భావం లోపలైతే ఉంటుంది అనమాట. తను అన్నది భౌతికంగా మామూలు మాటలతో, కానీ చెయ్యగలను అనే ఆలోచన ఉంటే కృష్ణుడు ఎలాగైనా చేయగలడు, కానీ చేసే ప్రయత్నం చేయలేదు. సరే నీ ఇష్టం అన్నాడు, వదిలేసాడే అని తను ఒకసారి బాధపడుతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అడుగుతుంది, నువ్వు రుక్మిణి దేవిని వివాహం చేసుకున్నావు కదా, మరి నన్నెందుకు వివాహం చేసుకోలేదు అని అజ్ఞానంతో అడుగుతుంది అనమాట. అప్పుడు ఆమె అమాయక ప్రేమ దగ్గర తీసుకుని, రాధా, ఇక్కడ రుక్మిణి అంటే వివాహం అవ్వడానికైతే 2 వేరు రూపాలు, 2 స్వరూపాలు, 2 ఉనికిలు, 2 శరీరాలు కావాలి. కానీ ఇక్కడ నువ్వు నేను రాధాకృష్ణ అనే 2 కూడా ఒకటే తత్వం, ఒకటే భావన. కాబట్టి నువ్వు నేను అన్యంగా లేము, ఇద్దరం ఒకటే. ఒకసారి కళ్ళు మూసుకుంటారు అంటే అప్పుడు రాధాదేవి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు కళ్ళు మూసుకోగానే అతను 2 కూడా, కృష్ణుడు రాధ ఒకే రూపంలో, ఒకే తత్వంలో, ఒకటిగానే ఉంటారు, ఒకటే శరీరం. నువ్వు నేను ఒకటే శరీరం రాధా, ఒకసారి నీకు అర్థమవుతుందా అని తనని కళ్ళ మూయించి మెడిటేషన్ లో చెప్తాడు. ఆమె వెంటనే కాసేపు కళ్ళు తెరిచి ఇంకా కృష్ణుడి హృదయ స్థానాన్ని హత్తుకుని, అవును కృష్ణ, నువ్వు నేను వేరు కాదు, వివాహం కాదు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ ఒకటే అన్న భావన కావాలి, కాబట్టి నేను అజ్ఞానంతో మాట్లాడాను కృష్ణ అని చెప్పేసి అని అంటుంది అనమాట. ఇక్కడ రాధాకృష్ణ తత్వం అనేది కూడా ఒకటే. మనం ఏమనుకుంటే రకరకాలుగా చెప్తుంటారు రాధాకృష్ణ భావన గురించి, అది వేరు, చేసుకోలేదని, లేకపోతే ఇంతమంది గోపికలు ఉన్నారని, లేకపోతే ఇంతమంది, ఇక్కడ ఏమీ కాదండి. మొత్తం కూడా కృష్ణ అనేటువంటి తత్వము లేదా రాధ అనేటువంటి తత్వం ఒకటే భావన. ఆ భావనలోకి మనం పూర్తిగా నిమగ్నం అయిపోయి దానిలోకి ఏకమైపోవడమే అన్నమాట అక్కడ జరిగేటువంటిది. అదే అక్కడ రాధాకృష్ణుడు కూడా ఉన్నటువంటి ఆలోచన కూడా వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నమాట. అదే ప్రేమ భావన. అది ఎవరికి అర్థమవుతుందంటే, ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి మాత్రమే. ధ్యానం చేసి అర్థం చేసుకోవడమే కాదు, ఆ ధ్యానాన్ని లోపలికి ధారణ చేయగలగాలి. ఆ ధ్యానాన్ని, ఆ భావనని ఒకసారి ధారణ చేసుకున్నప్పుడు వేరు కాదనేటువంటి భావన. అంటే మనకు అర్థం అవడానికి రకరకాల స్టోరీ రూపంలో రకరకాలుగా పురాణాలుగా వచ్చే తప్ప అక్కడ ఉన్నది ప్రేమతత్వమే. ఆ ప్రేమతత్వాన్ని లోకానికి అందించడానికే రాధాకృష్ణ అనేటువంటి వాళ్ళు జన్మ తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే నేను అది చూస్తున్నప్పుడు ప్రతి పార్ట్ కూడా నేను లోపలికి తీసుకుంటూ చూసుకునేదాన్ని అనమాట. సో అందుకని నాకు అప్పుడు ఒకసారి రాధాదేవి వచ్చి అన్నది, తల్లి, నువ్వు చేసేటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పది. నువ్వెప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా, ఎక్కడైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నా, ఎక్కడైనా బాధాకరమైన విషయాలున్నా, ఏ సందర్భాలు ఉన్నా సరే ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి భావన చేసుకో, ప్రేమ భావనని వాళ్ళకి ఆ యొక్క తరంగాలు పంపించేస్తే అక్కడ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అంటే అవును అనుకున్నా. నిజంగా నేను అలాంటి ప్రాక్టికల్ గా ఎన్నో రకాలుగా చాలా సార్లు చేయడం జరిగింది. ఒకసారి మా కలీగ్ అంటే నేను అపాయింట్ చేసిన టీచర్స్ లో ఒక ఆమె ఇలాగే ఏదో అనుకొని కేసులో స్కూల్ కి సంబంధించి ఏదో కేసులో ఇరుక్కోవడం జరిగింది. అనవసరంగా ఆమెను తీసుకుని వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నాకు తెలుసు ఆమె చాలా మంచిది, వేరే అలా ఆలోచన లేదంటే పిల్లలు ఏదో హాష్ గా మాట్లాడింది ఏదో అనేటువంటి దాని, కానీ అక్కడ ఆమె అలాంటిది కాదు, అలా చెయ్యదు. సరే నేను వెంటనే తను ఎంతసేపటి ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లా. మరి ఇక్కడి నుంచి నేను ఏం చేయగలను? ఒక్కసారి కళ్ళు మూసుకున్నా, ఒక్కసారి రాధాకృష్ణ నా మనసులో కలుసుకున్నాను అనమాట. ఆమె నిజంగా చేసింది అధర్మంగా ఉండి, నిజంగా పిల్లల్ని పనిష్ చేసే తోటే ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉంటే నేను పట్టించుకోను. లేదు, ఆమె అలాంటిది కాదు, ఒక అనేటువంటిది ఉంటే నేను ప్రేమ భావంతో ఆమెని
రక్షించాలనుకుంటున్నాను రాధాదేవి అని చెప్పేసి మనసులో అనుకున్నాను. అంటే నాకు వెంటనే బాడీ అంతా వైబ్రేషన్ వచ్చేసింది. వెంటనే ఆ వైబ్రేషన్ తరంగాలే నేను కనుక పంపించి, ఓకేనమ్మా నీకేమీ కాదు, నువ్వు ధర్మంగానే ఉన్నావు. ఒకవేళ నిజంగా కోపంతో గాని ఉంటే, కోపం వేరు, అహంకారం వేరండి. ఇక్కడ కోపం చాలా వరకు పర్వాలేదు. ద్వేషం, అహంకారం కన్నా కూడా కోపం పర్వాలేదు. ఎందుకంటే కోపం తాత్కాలికంగా వెళ్ళిపోతుంది. దానివల్ల పెద్దగా ఏమి ఉండదు. ద్వేషం అనేది మనల్ని హరింపజేస్తుంది. ఇంకా రకరకాల భావాలకు కూడా దారి తీస్తుంది. కోపం వల్ల పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే కాసేపటి కన్నా మళ్ళీ ఒక సర్దు అనడానికి అవకాశం ఉంటుంది. కోపానికి తీవ్ర రూపం అన్నమాట ద్వేషం. అంతకు మించినటువంటి చాలా వికృత రూపం అహంకారం. కాబట్టి కోపంతో చేసింది అయితే గనక అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నది యాదృచ్ఛికంగా జరిగితే నువ్వు దాని నుండి బయటకు వస్తావు. కానీ ఇక్కడి నుంచి తెలుసుకో, ఎప్పుడు కూడా పిల్లల్ని మనం అనవసరంగా వాళ్ళని బాధ పెట్టేలాగా మనం మాట్లాడదు. వాళ్ళు అంటే బాధ అంటే వాళ్ళ లోపలికి ఇచ్చిన బాధలాగా మనం మాట్లాడదు. కోపంతో మా టీచర్ అంటున్నారు మేము సర్దుకుంటామన్న ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసి మనం కోపడాలి తప్ప వాళ్ళ లోపలికి తీసుకుని వాళ్ళు కుంచింపజేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలాగా కోపాన్ని కానీ మాటలు కానీ ప్రదర్శించకూడదు అని నేను ఆమెకి ఈ పాటలన్నీ కూడా నా సోల్ నుండి పంపించాను అనమాట. నా ప్రేమ భావంతో తనకి పంపించి ఇలా అయితే నువ్వు బయటకు వస్తావు, సో కాబట్టి నీకు నువ్వు తెలుసుకో అని చెప్పేసి అని పంపాను. ఆమె కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత ఆమె హ్యాపీగా బయటకు వచ్చేసింది, బాగానే ఉంది. సో అంతా కూడా సర్దుమణిపోయింది. ఇక్కడ మళ్ళీ తనతో కాంటాక్ట్ చేస్తే నెంబర్ కానీ ఇవన్నీ దొరకలేదు. కానీ నాకు కూడా పెద్దగా అవసరం ఏం లేదు. తను ఇంకా వదిలేసి వాళ్ళకి ఇంకా వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. తను ఇంకా వేరే చోటుకు వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయ్యాడు. కానీ ఆ భావన, ఆ ఆలోచన విధానం మారాలనే ప్రేమతత్వాన్ని రిలీజ్ చేశాను తప్ప కాంటాక్ట్ అవ్వాలని లేదు. కాబట్టి నాకు తర్వాత మళ్ళీ తన కాంటాక్ట్ లోకి ఎప్పుడు రాలేదు. నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ భావన క్రియేట్ చేస్తాం కాబట్టి చాలా అనమాట. అది నాకు ఒకసారి బాబాజీ కూడా అదే అన్నాడు, నువ్వు చేయాలనుకున్న భావన ఏదైతే ఉందో నువ్వు ప్రపంచానికి అందించేసే. నీ జీవితం గురించి, నీ ఇంట్లో పరిస్థితుల గురించి నువ్వెప్పుడు బాధపడి ఏం చెయ్యొద్దు. నువ్వు లోకానికి ఎంత కావాలో అంత శక్తి సామర్థ్యాలతోటి నీ యొక్క ప్రేమ తరంగాలను పంపించి తల్లి అని చెప్పేసి ఒకసారి నాకు సప్తర్షి మండలి అంటూ ఉంటారు నాకు తెలీదు. ఒక ఋషులు ఉన్నటువంటి ప్రదేశం అంటే నాకు ఆ ప్రశ్న, ఆ భావన నా లోపలికి ఒకసారి వచ్చి చేరింది అనమాట. తప్పకుండా నేను అలాగే చేస్తాను అని చెప్పేసాను. అందుకే ఎక్కడ ఏదున్నా సరే నా భావన పంపడం, ఆలోచన పంపడమే తప్ప ఇంకా ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే అదేమి ఉండదు నా దగ్గర. తక్కువగానే వెళ్తుంటా నేను బయటకు వెళ్ళిన క్లాసెస్ చెప్పడం అన్ని కూడా అండి. సో ఇది మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అసలు కాన్సెప్ట్ 2 pages కూడా చెప్పానో లేదో నేను చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే వెళ్ళిపోయింది. సో ఎనీవే థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. ఓకే మేడం, మరి సెషన్ ఎండ్ చేసుకుందామా సార్? మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పినట్లుగా ఈ భావనతో ఈ 10 రోజులు 20 రోజులు చేయమన్నారు కదా. సో ఓకే. తప్పకుండా నిజంగా ఆ భావనతో ఉండండి అందరు కూడా. నేను కూడా ఆ భావనతో మెడిటేషన్ చేస్తున్నా. ఏమేమి ఎక్స్పీరియన్స్ వచ్చాయో లాస్ట్ లో మళ్ళీ షేర్ చేస్తాను. చాలా వచ్చాయి నాకు ఈ 2 రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు జూమ్ సెషన్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, తిరిగి మార్నింగ్ 2:30 కలుసుకుందాం. సెషన్ ఎండ్ చేస్తున్నాను.